క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం చెన్నైలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఆర్టిస్టులని మనం ఎక్కడున్నారో కనుక్కోవడానికి కూడా మనకి చాలా రోజులు పట్టింది. కొంతమందిని మనం హోమ్ టూర్ కూడా చేసాం. ముఖ్యంగా అలనాటి అందాల తారల గురించి ఎంతోమంది గురించి మనం చెన్నైలో హోమ్ టూర్ చేయడం జరిగింది, ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, వాళ్ళ పాత జ్ఞాపకాలు తెలుసుకోవడం జరిగింది. గోల్డెన్ డేస్లో ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు, సినిమాలు ఎలా జరిగాయి, ఇవన్నీ తెలుసుకుందాం. బట్ అందాల తారలు ఓకే, ఆ అందాల తారల వెనక మన హీరోలు కానీ, మన విలన్స్ కానీ, మన క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఉంటే ఆ ఫ్రేమ్కి కానీ, ఆ సినిమాకి కానీ ఎంత అందం వస్తుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆ రోజుల్లో చూసుకుంటే అల్లు రామలింగ గారి దగ్గర నుంచి, ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, నాగభూషణం గారి దగ్గర నుంచి, కాస్ట్యూమ్ కృష్ణ గారు తీసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఒక సినిమాలో ఉన్నారు అంటే రావుగోపాలరావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంత ప్రాణం పోసారో సినిమాకి. ఒక హీరోని మించి కూడా వాళ్ళు యాక్ట్ చేయడం మనం చూసాం. సో వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడంటే స్టార్లు అంటున్నాం, ఆ రోజుల్లో మనం విలక్షణ నటులు అంటాం, నట సామ్రాట్ అని, కలెక్షన్ కింగ్ అని ఇలా పిలుచుకుంటూ పోతాం. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు మనకు సోను సూద్ ఎలాగో ఒకప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అలా ఇండస్ట్రీకి ఎంత మంచి చేశారో ఆయన గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలు చేశారు, దాదాపు 500 పైన సినిమాలు చేసిన ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నారు అంటే లేదన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. 1997 సంవత్సరంలో ఆయన మనల్ని అందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చారు అంటే రాలేదు. ఎందుకంటే ఆయనకి అందమైన నలుగురు పిల్లలే ఉన్నారు, అది కూడా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత చాలామంది తెర ముందుకు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఎక్కడో వాళ్ళని కొంచెం మనసు కలిచివేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాన్నగారు తర్వాత ఇండస్ట్రీ ఎవరు కూడా ఆయన పెద్దగా, ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ ఫ్యామిలీని పెద్దగా పట్టించుకునే లేదు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు అసలు ప్రభాకర్ రెడ్డి గారికి కూతుర్లే ఉన్నారు కాబట్టి మనం ఈ హోమ్ టూర్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రభాకర్ రెడ్డి గారి పెద్ద పాప శైలజారెడ్డి గారి ఇంటికి వచ్చాము. అసలు నాన్నగారు ఎలా ఉండేవాళ్ళు, నాన్నగారు అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఇల్లు ఇది. సో మనం కనపడుతుంది ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఇల్లు, ఎస్ఎస్ రెడ్డి, ఎస్వి కృష్ణ. ఇది ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఇల్లు అనమాట. ఇల్లు కూడా చాలా చూడముచ్చటగా ఉంది. సో ఆ రోజుల్లో సినిమాలే కాదు, ఆ రోజుల్లో కట్టిన ఇల్లు కూడా ఎవర్ గ్రీన్ అనమాట. ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఇక్కడ కట్టించారు ఆయన వాళ్ళ కూతురికి, పెద్ద కూతురికి. ఒకసారి వాళ్ళ కూతుర్ని కనుక్కుందాం, నాన్నగారి గురించి, నాన్నగారి సినిమాల గురించి, నాన్నగారు సాధించిన విజయాల గురించి ఆమె మాటలోనే విందాం. శైలజారెడ్డి గారు, సో ఆయనకి 4 కూతుర్లు, ఇక్కడ ఒక కూతురు ఉంటున్నారు. అమ్మా నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? శైలజారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి సెకండ్ డాటర్. సారీ, నేను పెద్ద కూతురు అనుకున్నాను. సో మీ ఇల్లు కనుక్కోవడానికి కూడా మాకు కొంచెం సేపు పట్టింది. సో నాన్నగారిని ప్రేమించే ఎంతోమంది అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం విలక్షణ నటులు అని చెప్పుకుంటుంటాం. సో నాన్నగారి మెమెంటోస్ మనం కొన్ని చూడలేకపోయినా నాన్నగారి పాత జ్ఞాపకాలు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నాయా? ప్లీజ్ ఒక్కసారి ఆ భాగ్యం మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. సో మిమ్మల్ని చూడటం ఒక భాగ్యం, ఎందుకంటే నాన్నగారిని చూసినట్లనే ఉన్నారు మీరు కూడా. ఈరోజు మనం ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ దగ్గరకు వచ్చాం, వాళ్ళ పాప శైలజారెడ్డి గారు. ఒకసారి నాన్నగారి గురించి, నాన్నగారి సినిమాల గురించి, నాన్నగారు ఎలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు, నాన్నగారు ఏం సాధించారో ఆమె మాటలను తెలుసుకుందాం. అమ్మ నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చూస్తుంటే నాన్నగారిని చూసినట్టే ఉంది నాకైతే. థ్యాంక్ యూ, ఇట్స్ అన్ ఆనర్. ఇట్స్ వెరీ ప్రివిలేజ్ టు మీట్ యూ అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మా సుమన్ టీవీ చాలా భాగ్యంగా భావిస్తుంది మిమ్మల్ని మీట్ అవటం. ఎందుకంటే నేను చెప్పినట్లుగానే ఈ తరం మీరు అనుకోవచ్చు అంతా కోతి గంతులు అది ఇది, పిల్లలు ఏం గుర్తుపెట్టుకున్నారు, పాత తరం ఆర్టిస్టులను అంటారు. బట్ మా సుమన్ టీవీ ఎప్పుడైతే పాత తరం ఆర్టిస్టులను టచ్ చేసుకుంటూ వచ్చిందో, వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉందంటే రెస్పాన్స్ చెప్పలేం. ఇప్పుడున్న ఒక స్టార్ హీరోకి ఎంత ఇమేజ్ ఉందో అప్పుడు ఆర్టిస్టులకు కూడా ఇప్పటికి అదే ఇమేజ్ ఉందని నిరూపించుకుంటున్నారు వీట్స్ కూడా. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు. ఆ రోజుల్లో గోల్డెన్ డేస్ అంటారు, ఆ గోల్డెన్ డేస్ అని అంటం తప్పితే ఎవరు చెప్పిన వాళ్ళు కూడా లేదు. సో మీలాంటి వాళ్ళు నాన్నగారిని
ఇంకా నాన్నగారి లాగా భావించే మిగతా ఆర్టిస్టులు కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు ఆ రోజుల్లో. మీలాంటి వాళ్ళు చెప్తేనే మా ప్రేక్షకులు కూడా తెలుస్తుంది. సో కమింగ్ టు ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే ఈ తరం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సోనూ సూద్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో మనకి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు అలా ఉంటారు. ఇండస్ట్రీలో ఒక కష్టం వచ్చినా ముందుని నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రభాకర్ రెడ్డి గారు అంటారు. ఒకసారి నాన్నగారి గురించి, నాన్నగారి ప్రయాణం గురించి, నాన్నగారి సినీ కెరీర్ గురించి చెప్పండి అమ్మా. ఇప్పుడు యాక్టర్స్కున్న అంటే పాపులారిటీ ఉందనుకోండి, కానీ అప్పట్లో యాక్టర్స్కున్న పాపులారిటీ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అదొక ఆరా ఉండేదన్నమాట. అంటే ఒక మూవీ యాక్టర్ వస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఏమంటే కెమెరాస్, మీడియా ఎక్కువైపోయింది. అక్కడ ఆ టైంలో జనాలు వచ్చేసేవాళ్ళు అనమాట, గుంపులు గుంపులుగా. అసలు ఎక్కడ ఎవరిని అడిగినా కూడా తెలిసిపోద్ది అనమాట, ఫలానా ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు మీడియా ద్వారా తెలుస్తుంది, కానీ అప్పట్లో అంటే పీపుల్స్ మనసుల్లో ఉండేవాళ్ళు అనమాట యాక్టర్స్. అవును. సో ఇక నాన్నది ఫిల్మ్ జర్నీ అంటే యాక్చువల్లీ డిఫికల్టీస్ ఉన్నాయి, కష్టం లేకుండా ఇది ఈజీ కాదనుకోండి. కానీ నాన్నకి ఎలా అంటే మెడిసిన్ లాస్ట్ ఫైనల్ ఇయర్లో చదువుతున్నప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ నాన్న, చాలా పాపులర్ అనమాట. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చాలా పాపులర్. స్పోర్ట్స్ కానీ, వాజ్ అ స్టేట్ ప్లేయర్ ఫర్ కబడ్డీ. సూపర్. అండ్ ఇంకా మిగతా స్పోర్ట్స్ కూడా ఆడేవారు. ఎక్కువ యాక్టివిటీస్లో హీ యూజ్ టు టేక్ పార్ట్ అనమాట. అప్పుడు ఆ డ్రామా ఫైనల్ ఇయర్ ఫెస్ట్లో షో చేస్తుంటే పురుషోత్తం రెడ్డి గారు అని ఆయన చూసి మెడ్రాస్ రమ్మని చెప్పారనమాట. ఆ టైంలో చివరికి మిగిలేది ప్లాన్ చేస్తున్నారు. సినిమా పేరు కూడా చూడండి, 1961 అనుకుంటా ఇది. 1961లో చివరికి మిగిలేది ఆయన కెరీర్లో తగ్గట్టుగా స్టార్ట్ చేశారు చూడండి. యాక్చువల్లీ చాలామంది సటైరికల్గా అన్నారులేండి, చివరికి మిగిలేది ఏం మిగిలిందని. అది యాక్చువల్లీ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారండి. లైఫ్లో వెల్త్ ఎంత అక్వైర్ చేసామన్నదే ఇంపార్టెంట్. కానీ మేము నాన్న కూడా ఎప్పుడు ఏమనుకున్నారంటే, ఇట్స్ వాట్ యు లీవ్ ఆన్ ది ఎర్త్, ద లెజెండ్ ఇస్ హౌ మెనీ హార్ట్స్ యూ టచ్డ్ అని అంటారు కదా. ఎంతమంది మనసుల్ని టచ్ చేశారో దట్ ఈస్ వాట్ ఆయనకు మిగిలింది, అదే అనిపిస్తుంది. అంటే అంటారు, మీకేం వెల్త్, మీకేం చేర్చి పెట్టలేదా, మీకేం సంపాదించారు అని. మా లైఫ్ అంతా వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ లైఫ్. మాకు లగ్జరీ, తర్వాత కంఫర్ట్స్, ఇవన్నీ బాగున్నాం లైఫ్ అంతా. మేము 4 సిస్టర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా, మాకు మ్యారేజెస్ అయినాయి, సెటిల్ అయిపోయాం, అందరం కంఫర్టబుల్గా ఉన్నాం. ఇంకా ఏదో ఇవ్వలేదు అని మనుషులు అనుకుంటే దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఓకే. సో నాన్న ఎప్పుడు కూడా తనకంటూ ఎక్కువ ఏది ఆశపడి సేవ్ చేసుకోలేదండి. ఎంతసేపు పక్కనున్న మనుషులు, ఆయన పక్కన వర్క్ చేసేవాళ్ళు, తన టెక్నీషియన్స్, తర్వాత కో ఆర్టిస్ట్, అందరికి ఆపర్చునిటీస్ ఇవ్వాలని ఎప్పుడు ఆశపడేవారు అనమాట. ఆ టైంలో ఇప్పుడు మూవీ కెరియర్ అయితే ఫస్ట్ చివరికి మిగిలేది, ఆ తర్వాత చాలా మూవీస్ చేశారు. పౌరాణిక మూవీస్ అవన్నీ చాలా మూవీస్ చేశారు. అట్లా మూవీస్ చేస్తుండగా పచ్చని సంసారంకి స్టోరీ రాశారనమాట. ఫస్ట్ స్టోరీ రాయడం కాకుండా దాన్ని ప్రొడ్యూస్ చేశారనమాట. నాన్నగారు ఎక్కువ యాక్చువల్లీ దే వుడ్ కాల్ హిమ్ గోస్ట్ డైరెక్టర్. అంటే అంతా తనే చేసేవాళ్ళు, కానీ వేరే ఒక టెక్నీషియన్ని ఇట్లా అతను డైరెక్టర్ అని, అతను ఇట్లా ప్రొడ్యూసర్స్ని పెట్టుకునేవాళ్ళు అనమాట. మొత్తం నానే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నానే చేసేవాళ్ళు. పచ్చని సంవత్సరం తర్వాత 12 కాపురం మీకు తెలిసిందే. అవును. తెలుగు ఫిలిం హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మూవీస్ 12 కాపురం. ఆ తర్వాత మూవీస్ ప్రొడ్యూస్ చేశారు, ఇంకా చాలా మందికి లైఫ్ ఇచ్చారు. అంటే అందరికి తెలిసిన విషయం. అంటే నాన్న అంటే ఫస్ట్ నుంచి ఒకటే నమ్మారు అనుకుంటా, తను ఏదైనా మనసులో అంటే గట్టిగా ఒకటి పట్టుదల మనకు గట్టిగా ఉంటే దాన్ని ఎలాగైనా సాధిస్తామన్న ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకమే అనుకుంటా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అట్లా వెళ్ళిపోయారు. సో మీరు అన్నారు ఇంతకుముందు, నాన్న మీకు ఏమి ఇవ్వలేదని అనుకునే వాళ్ళకి అన్నారు. ఎప్పుడైనా కానీ ఇల్లుని చూసి ఫస్ట్ ఇల్లాలను చూసి తర్వాత ఇల్లుని చూడండి అంటారు. నేను మిమ్మల్ని చూడగానే అనుకున్నాను, ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ప్రభాకర్ రెడ్డి గారి పిల్లలకి ఆయన ఎంత మంచి లైఫ్ ఇచ్చారో. ఒకసారి మీ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అలా కొట్టేశాయి.
బికాస్ ఆఫ్ నాన్నగారు సెలెక్ట్ చేసిన లైఫ్ కాబట్టి మీకు వాస్తు చాలా వాస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వగేరా వగేరా. నాన్న మీకు చాలా ఇచ్చాడు అనిపించింది నాకు లోపల రాగానే. దీవెనలండి అంతే. ఎవ్రీథింగ్ ఇస్ అ సర్కిల్ లైఫ్ లో. ఇఫ్ యూ నాట్ మెజర్ బై అంటారు కదా వెల్త్ అని, ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అన్నమాట. మనం ఏదైనా పని చేస్తే దానికి ఏది ఆశించకుండా చేస్తాను చూడండి, అవన్నీ దీవెనల రూపంగా వస్తాయని అంటారు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. నాన్నగారు ఆల్మోస్ట్ హీరోకి ఈక్వల్ గా చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయమ్మా. ఎలా అనిపించేది ఆ రోజుల్లో? ఎలా ఉండేదంటే చాలా పోటీ తత్వం ఉండేది సినిమాలలో అంటారు ఎక్కువ. ఇప్పుడు అంటున్నారు కానీ ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది అంటారు. ఎలా ఉండేది నాన్న? దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? కాంపిటీషన్ ఎప్పుడు ఉండేది. కాంపిటీషన్ లేకుండా ఎవరైనా ముందుకు వెళ్ళలేరు కదా. దట్ వాజ్ అయితే హెల్తీ కాంపిటీషన్ అనమాట. అండ్ టాలెంట్తో ప్రూవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, పలానా అయితే మనకి ఛాన్సెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని ఉందేమో ప్రస్తుతం. కానీ అప్పట్లో మాత్రం ప్యూర్ టాలెంటెడ్ అయితేనే ఒక లెవెల్కి రీచ్ అయ్యేవాళ్ళు అనమాట. ఆ క్యారెక్టర్ చేయడానికి కూడా ఛాన్సెస్ వచ్చేవి అనమాట. ఓకే. సో ఎందుకంటే అప్పట్లో అందరు థియేటర్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మూవీస్లో చేయడం కష్టమే. సో అట్లా ఎక్కువ మూవీస్ చేశారనమాట. విలన్ రోల్స్ చేసినప్పుడు మాత్రం మాకు కొంచెం భయంగానే, డెఫినెట్లీ యాజ్ అ చైల్డ్ నాకు కొంచెం భయంగానే ఉండేది. ఓకే. తర్వాత స్లోగా సాఫ్ట్ క్యారెక్టర్ రోల్స్ బాగా ఎక్కువ చేశారు. సో దట్ వాజ్ అ పాజిటివ్ చేంజ్ ఇన్ లైఫ్. సూపర్. విలన్ రోల్స్ చేసేటప్పుడు మాకు కూడా చాలా భయం చిన్నప్పుడు. చాలా అసలు అమ్మో నాన్నగారు ఎలా చేస్తారంటే. అవును. నాకు గుర్తుంది నాన్నగారు విలన్ రోల్స్ చేసేవారు. స్కూల్ నుంచి వచ్చి అసలు ఇంటి వెనకాల ఎక్కడో ఉండేదాన్ని అనమాట. నాన్న నెమ్మదిగా మేకప్ తీస్తుంటే లోపలికి వచ్చి స్లో స్టేజెస్ లో ఆయన్ని చూసేవారు అనమాట. అంత భయం వేసేది. అంటే ద క్యారెక్టర్ ఇస్ లుక్ సో ఫియర్స్ఫుల్ అనమాట. సో అమ్మ చాలా తక్కువ రేర్ గా ఉంటది డాక్టర్ బికమ్ ఏ యాక్టర్ అనేది కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. అది నాన్నగారికి వచ్చింది. గాడ్ గ్రేస్ ఎంత మందికి వస్తుంది అది? యాక్చువల్లీ ఐ థింక్ హీ షుడ్ గో ఇన్ టు గిన్నీస్ బుక్. బికాస్ కంప్లీట్ మెడిసిన్ చేసి ఒక మెడికల్ హీ వాజ్ కంప్లీట్ డాక్టర్ అనమాట. సూపర్. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అండ్ చాలా వరకు యాక్చువల్లీ హీ డెంట్ ప్రాక్టీస్ కానండి, చాలా మందికి మెడికల్గా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు అనమాట. హీ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సినిమా వాళ్ళు ఉన్న హీరోస్ కూడా నాన్నగారు కొంత సలహాలు ఇచ్చేవారంట హెల్త్ గురించి, ట్రీట్మెంట్ గానీ. పెద్ద పెద్ద హీరోస్ కూడా అన్ని బాగా శోభన్ బాబు గారికి, కృష్ణ గారికి అందరికి చేసేవాళ్ళు. బట్ అందరికి ఎంతసేపు హెల్త్ గురించి అయినా వెల్త్ గురించి అయినా ఏదైనా మిగతా వాళ్ళకి చెప్పడమే కానీ నాన్న ఎప్పుడు తన సొంతానికి ఏం చేసుకోలేదు అనుకుంటా నేను. అంటే హీ వాజ్ నాట్ హీ వాజ్ సెల్ఫ్లెస్. హీ వాజ్ ఆల్వేస్ అంటే పక్కనున్న వాళ్ళకి ఎప్పుడు సహాయం చేయాలని, పక్కనున్న వాళ్ళంటే ఇప్పుడు చాలామంది యాక్టర్స్ని కూడా కలిశాను. రోషన్ గారు, శ్రీహరి గారు, తర్వాత పృథ్వీరాజ్, ఇట్లా చాలామంది అంటారు అసలు యాక్చువల్ ఫస్ట్ టైం వాళ్ళు ఫ్లైట్ ఎక్కడం నాన్న వల్ల. అంటే నాన్న ఫ్లైట్ ఎక్కుతూ ఎక్కండి అని అనేవాళ్ళు అనమాట. అంటే మిగతా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలా, వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలని అందరినీ సమానంగా ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు. సూపర్. సో శైలజారెడ్డి గారు, మనం ఇది కంటిన్యూ చేసే ముందు మీకు ఒక సడన్ సర్ప్రైజ్. మా సిస్టర్స్ మీ సిస్టర్స్ కూడా వచ్చేసారు. బిఫోర్ వీఆర్ స్టార్టింగ్, మీ ఇద్దరు కూడా జాయిన్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ రోజు మీ అందరినీ ఒక చోట చూడటం ప్రేక్షకులకు కూడా చాలా హ్యాపీ. సో మీ పేరండి? లక్ష్మీరెడ్డి. లక్ష్మీరెడ్డి. మీ పేరు? విశాలాక్షి. విశాలాక్షి రెడ్డి. శైలజారెడ్డి రెడ్డి అనేది మాకేదో హైదరాబాద్ వచ్చాకే తెలుసు. చెన్నైలో ఉన్నప్పుడు అసలు రెడ్డి ఏమీ లేదండి. హ్యాపీగా ఉన్నాం యాక్చువల్లీ. ఓకే. సో మీరేం చేస్తుంటారు మేడం? ఐ డిజైన్ క్లోత్స్. ఓకే. అండ్ ఐఎమ్ స్టైలిస్ట్. సూపర్. కంప్లీట్గా ఇండస్ట్రీ వైపా లేకపోతే బయట? అంటే ఇండస్ట్రీ వైపు అని కాదండి. ఐ లైక్ టు డూ ఇట్ ఫర్ ద కిడ్స్ మోస్ట్లీ. ఓకే. ఫ్యామిలీ. ఓకే. ఐ డోంట్ గో అవుట్. కమర్షియల్ కాదు. ఐ లైక్ డ్రెస్సింగ్ అప్ కిడ్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఆఫ్ us. మీరు మేడం? నేను ప్రొఫెషనల్గా డెంటల్ సర్జన్, కానీ ఇప్పుడు హోమ్ మేకర్. ప్రభాకర్ రెడ్డి గారి లెగసీ ఎలా వచ్చి కూర్చున్నట్టుంది ఇప్పుడు మాకైతే. సో మీ అందరిలో కల్లా బాగా క్లవర్ అంటే అక్క చెల్లెల్లో?
మీరు ఇటు చూపించి Yeah, this is exactly it. Definitely her. విశాలాక్షి గారా? Yes, అకాడమిక్ లో definitely. అకాడమిక్ లో కాదు నేను వాళ్ళ అడుగుతుంది. life లో Basically, చూడాలి. లైఫ్ లో clever overall అంటే- intelligence is her. Yeah. Yeah. Okay. ఇప్పుడు కూడా మాకు ఏమన్నా అడ్వైస్ కావాలంటే చెల్లగాని అక్కగారే, తనే విశాలాక్షి గారే లాస్ట్ తన. లాస్ట్. Last. సో మనం బాగా బ్రీఫ్కి వెళ్ళకుంది ఒకసారి నాన్నగారి గురించి. మీ ముగ్గురు నాన్నగారు చివరి రోజుల్లో ఎలా ఉండేవాళ్ళమ్మా మీ ముగ్గురుతో? అంటే చివరి రోజులు అని ఎవరికి తెలియదు అసలు అది చివరి రోజులు అని. ఇట్స్ జస్ట్ దట్ లైఫ్ వాజ్ గోయింగ్ ఆన్. అంటే ఎప్పుడు చూసినా ఫర్ అస్ నాన్నగారు ఎప్పుడు హై లెవెల్లోనే ఉన్నారు కాబట్టి విల్ కంటిన్యూ లైక్ దట్. మోర్ అండ్ మోర్ పాపులారిటీ, గ్రేట్నెస్ వస్తుంది అని మాకు అలవాటు అయిపోయింది అది. అందుకని చివరి రోజులు అని అంటూ ఏం లేదు. ఎందుకంటే వెన్ హీ పాస్డ్ అవే ఇట్ వాజ్ సడన్ సడన్ మేము డెత్. వింటాం షూట్ లోనే లేదు. లేదండి, కామ్రేడ్ షూట్ Shoot చేస్తుంటే వన్ ఆఫ్ ద లాస్ట్ డేస్ అన్నమాట. మూవీ ఫైనల్ షూట్స్ పేరు ఒకరోజు యాక్చువల్లీ హీ వాజ్ అప్సెట్ డ్యూరింగ్ ద షూట్ అన్నమాట. అంటే అది కూడా మళ్ళీ మిగతా వాళ్ళు తన టెక్నీషియన్స్ వాళ్ళందరికీ ఫుడ్ టైంకి రాలేదనేదో చిన్న దాని గురించి అప్సెట్ అయ్యారనమాట. అది మళ్ళీ ఇంటికి వచ్చాక 2 o'clockకి వాళ్ళకి భోజనాలు వెళ్ళాయా లేదా ఆ స్ట్రెస్ అంతా ఉన్నింది అనమాట. సో మరీ ఎక్కువ సెన్సిటివ్. నాన్న ప్రతి విషయం చాలా లోపల పెట్టుకొని బయట ఎవరితో ఏం అనేవాళ్ళు కాదనమాట. అంత ఫీల్ ఆ లోపల పెట్టుకొని ఐ థింక్ దట్స్ వాట్ కైండ్ ఆఫ్ మేడ్ హిమ్ వెరీ యూనో ఇల్ హెల్త్ అనేది బయట కనపడలేదు. బయట ఎప్పుడు హెల్దీగానే కనిపించేవాళ్ళు అనమాట. సో అట్లా నెక్స్ట్ మార్నింగ్ హీ వాజ్ డయాబెటిక్. సో సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చి జస్ట్ వెరీ పీస్ఫుల్ అనమాట. దేర్ వాజ్ నో he was సఫరింగ్ అట్ ఆల్. actually playing with my daughter, and then when he was not responding, my daughter cried and my mother got to, I mean, ఎందుకు నానేం ఆడతలేడు అని చూసే వరకులా లైక్ ద పేపర్ వాజ్ ఇన్ హిస్ ఫేస్ అండ్ మై డాటర్ వాజ్ స్నాచింగ్ అవే ద పేపర్. ఓకే. అండ్ మై మదర్ సెడ్, లక్ష్మి ఏమో అయింది. ఐ వాజ్ దేర్ ఇన్ ద హౌస్. నాన్న మాట్లాడతలేడు అనగానే పాపం పక్కింటి వాళ్ళు డాక్టర్స్ అన్నట్టు స్టూడెంట్స్, దే కేమ్ అండ్ హెల్ప్డ్ us, and a lot of them, everyone knows dad and he was very nice to them, so most of them came for help. Gani it was a seizure, it was a sudden seizure, so we couldn't do anything. చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు అనుకోవచ్చు ఆయన. 60 ప్రైమ్ టైం. అందరికీ ఈ రోజులలో 60 years అంటే అందరు అచీవ్ చేసి ఉంటారు లైఫ్లో. మాకేమో ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్ ఎవ్రీథింగ్, బట్ హౌ టు యూనో. సో నాన్న గారాలు పట్టి ఎవరు మీలో? అందరం మేమే అనుకుంటాం. ప్రతి See, for child her, అలాగే నేను అనుకుంటా. చెప్తామండి ఒకటి, Okay. షీఈస్ వెరీ సెన్సిటివ్. ఏ న్యూస్ నాన్నగారు ఉన్నా లాగా. కూడా నాన్నగారు లాగా. Yeah. I'm a lot like my father. Yeah. మా నాన్నలాగా ఏదన్నా చాలా sensitive. సాడ్ న్యూస్ అయినా ఏదన్నా ఒకటి చెప్పాలన్నా కూడా ఆమెకు చెప్పొద్దు అని చెప్పేది. దో యంగ్ యూ వుడ్ సే డోంట్ టెల్ హర్, షీ కెనాట్ టేక్ నాన్న ఇట్, చెప్తారు. షీ కెనాట్ టేక్ ఇట్ అని. నాన్నకి ఏదన్నా ప్రాబ్లం వస్తే కూర్చొని మాట్లాడేది నేనే. నేను బాగా మాట్లాడేది, ఏ, super. మాట్లాడతాను. అంటే ఐ థింక్ ఫ్రమ్ వెన్ దీస్ two girls, థర్డ్ వన్ బాయ్ అని ఎక్స్పెక్ట్ చేశారేమో. ఐ వాజ్ అ డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనుకుంటా. చదువులో కానీ దేంట్లో కానీ వీళ్ళందరూ చాలా నాజుగ్గా ఉంటే నేను కొంచెం డిఫరెంట్. ఐఎమ్ లిటిల్ లైక్ అ రౌడిష్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. సో కొంచెం వెన్ వీ గ్రూ అప్, ఇట్స్ నాట్ లైక్ హీ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్, బట్ జనరలీ వీ వుడ్ టాక్. దట్ గర్ల్ వాజ్ వెరీ క్వైట్. ఓకే. విశాలాక్షి అంటే విశాలంగానే పెరిగింది. అది చాలా గార్వాల బిడ్డ. అంటే కిందికి దించకుండా పెంచామండి తన్ని. అంత బాగా పెరిగింది. కానీ వెరీ పొలైట్. మై ఎల్డర్ సిస్టర్స్ ఆల్సో వెరీ క్వైట్, ఓకే. నాట్, బట్ షీ ఈస్ వెరీ సెన్సిటివ్ లైక్ మై ఫాదర్. సో ఎవ్రీ వన్స్ వీక్నెస్ చూసుకొని వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనే. ఆమె 99 వస్తే 1 మార్క్ ఎందుకు రాలేదని అనేవాడు. నాకు 39 వస్తే ఒక్క 1 మార్క్ కదా బిడ్డ, అది చదువుకుంటూ వచ్చేస్తుంది కదా అని నాతో అనేవారు. ఓకే. సో మానిటరింగ్ ఆల్ దిస్ మేడం, ప్రిన్సిపల్ మేడం ఓ, సైన్ పెట్టొద్దు అని ఈమె తను. సో షీ యూస్ టు బీ లైక్ యునో ద రియల్ పర్సన్ ఇన్ ద హౌస్. మై Okay. మామ్ వాజ్ సాఫ్ట్ గోయింగ్, నథింగ్. బట్ స్టడీస్ కానీ మేము బయటికి వెళ్ళేది కానీ మానిటరింగ్ హౌ వి డ్రెస్ అప్, ఎవ్రీథింగ్ వాజ్ ట్యూటెడ్ బై హర్. ఓకే. ప్రతి ఒక్కటి జ్యువెలరీ చేసుకున్నా కూడా నాన్న తనకు నచ్చిందని అడుగుతాడు. సో దట్ ఈస్ వేర్ షీ కమ్స్ ఇన్. ఈవెన్ అప్ టిల్ టుడే హర్ ఫోన్ కమ్స్, షీస్ కాలింగ్. ఆ భయం ఉంటుంది మాకు. బట్ నాన్నగారు మీరు పుట్టే టైంకి, మీరు గ్రోనప్ అయ్యే టైంకి హీ బికమ్ ఏ స్టార్. బాగా బిజీగా ఉన్నారు. ఎప్పుడన్నా నాన్న మిస్ అయిన ఫీల్ అయితే ఉందా మీకు? ఎప్పుడు కూడా
because we had our own pujas, అయ్యప్ప స్వామి టైం పూజలు. బాగా స్పెండ్. నాన్న ఈజ్ అ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అండి. నాన్నకి పిల్లలు ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తున్నారు, మాకేం కావాలన్న ఎప్పుడు జాస్ ఉండేది, కానీ అంత టైం లేదు. ఎందుకంటే నాకు గుర్తుండి ఐ ఆల్వేస్ ఇప్పటికీ మేము మా సమ్మర్ వెకేషన్ అయితే మా అమ్మ మమ్మల్ని అమ్మమ్మ ఇంటికి పంపించేసేది అనమాట. అంటే ఒక 2 months ఇక్కడ ఉండరు అని చెప్పి. అండ్ అమ్మ నాన్న కంప్లీట్లీ ఆల్ ద టైమ్ ఎప్పుడు అసలు షూటింగ్స్లో బిజీ ఉండేవాళ్ళు. అంటే అమ్మ ఏమో కాస్ట్యూమ్స్ చేయడం, తర్వాత డైలాగ్స్, యూనో టెక్నికల్ సైడ్ చాలా సపోర్టు, తర్వాత ఇంట్రెస్ట్ ఉండేది అమ్మకి ప్రతిదీ. సో Okay. అమ్మ అట్లా బిజీగా ఉండేవాళ్ళు. నానేమో ఇంకా షూటింగ్స్, ప్రొడక్షను, యాక్టింగ్ ఇవన్నీ మేనేజ్ చేయడంలో నాన్న బిజీగా ఉండేవాళ్ళు. సూపర్. అంటే కాస్ట్యూమ్ మీకు వచ్చింది అయితే అమ్మది. మీరు కూడా అన్ని కాస్ట్యూమ్స్ నుంచి నేర్చుకుందా అండి, ఓ, మీ ఇద్దరు ఏదైనా సరే. నేర్చుకున్నారు. నేను యాక్చువల్లీ 9 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్. సూపర్. డాక్టర్ ఏమో విశాలాక్షి గారికి వచ్చింది. ఏ, ఎక్కడ కంటిన్యూ అవుతూనే ఉంది అలా. అంటే మాకు కూడా అండి నాన్నగారు ఫ్రెండ్ ఉండేది, లక్ష్మీదీప గారు అని ఉండేది అన్నట్టు. అంకుల్ అంకుల్ క్లోత్స్, వాట్ టు వేర్ అండ్ హౌ టు, ఈవెన్ స్టిలెటోస్ కానీ, అప్పుడు వాసన్స్ అండ్ మెడ్రాస్లో ఒక టాప్ మోస్ట్ షూ షాప్ అన్నట్టు, అక్కడికి తీసుకెళ్ళి షూస్ ఇప్పియటం కానీ, స్టిలెటోస్ ఇలా వేసుకోవటం అని కానీ, నెత్తి మీద బుక్స్ బట్ యు నో హౌ he would be very protective towards us, showing us, and it was very nice actually. ఓకే. సో ఇప్పుడు అమ్మ డిజైనర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, శ్రీదేవి గారు అండ్ సావిత్రి గారు, జమున గారికి ఆ రోజుల్లో అమ్మ స్టైల్స్ సావిత్రి కాదండి, జమున గారికి 12 కాపురంలో మొత్తం Okay. కాస్ట్యూమ్. అంటే ఆ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని నాన్న ఒకసారి క్యారెక్టర్ కన్సీవ్ చేసుకున్నాక దాన్ని ఎట్లా చూపించాలనేది, అంటే మన కన్సీవింగ్ ఐడియా ఒకరు దాన్ని రిప్రజెంట్ చేయాలి కదా. అమ్మ కరెక్ట్ గా రిప్రజెంట్ చేశారు స్క్రీన్ మీద. ఓకే. బెనారస్ సారీస్, ఆ లుక్, ఆ రాయల్టీ అవన్నీ కరెక్ట్ గా చూపించారు. ఓకే. సో జమునకి ఆ రోల్ కి యూనో డిజైన్ చేశారు. ఆ తర్వాత కార్తీక దీపంలో శ్రీదేవి కూడా work శారదాకి చేశారు. డిజైన్ చేశారు. ఆ తర్వాత గృహప్రవేశంలో జయసుధకి మొత్తం తను అప్పర్ మిడిల్ క్లాస్ గర్ల్ కి ఎలా ఉండాలి కాస్ట్యూమ్స్ అని అది డిజైన్ చేశారు. సో కాస్ట్యూమ్స్ విషయంలో అమ్మకి కొంచెం ఎక్కువ మంచి పట్టు ఉంది. యాక్చువల్లీ ఇప్పుడైతే బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేవాళ్ళు అమ్మ, కానీ అప్పుడు కూడా యాక్చువల్లీ పీపుల్ అందరూ ప్రొడ్యూసర్స్ వైఫ్స్, డైరెక్టర్స్ వైఫ్స్ అందరు అనేవాళ్ళు చాలా బాగున్నాయి సారీస్ అని చెప్పి. అసలు సావిత్రి గారికి చేరేది లేదండి, సావిత్రి కొంచెం ముందు జనరేషన్ కదా, ఇంకా కొంచెం ముందు. అప్పుడు ఓకే. అమ్మ నాన్న మూవీస్ ప్రొడ్యూస్ చేసే టైంకి వాణిశ్రీ వాళ్ళు వచ్చిన టైం అనమాట. 70s and 80s అండి. 70s and Late 80s. 70s and బట్ 80s. నాన్నగారు వర్క్ చేశారు కదా సావిత్రి గారితో. వర్క్ చాలా- చేశారు, చాలా కానీ సినిమాలు work అప్పట్లో చేశారు. అమ్మ చాలా చిన్నది యాక్చువల్లీ. నాన్న మూవీ చేసినప్పుడు అమ్మ మస్ట్ హావ్ బీన్ 18 or 19. 18. ఎలా ఉండేది సావిత్రి గారికి నాన్నగారికి మధ్య అనుబంధం అసలుకి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు నాన్నగారు. అంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ కన్నా అందరూ కూడా నాన్నలో ఒక యూనో దే యూస్ టు సీ వన్ బ్రదర్. కాన్సలేషన్ అనమాట. ఒక మంచి అడ్వైస్, తర్వాత ప్రొటెక్టివ్నెస్, సెక్యూరిటీ ఉండేది నాన్నలో. ఏదైనా ఉంటే అడ్వైస్ చేసేవాళ్ళు అట్లా. ఓకే. సో చాలా మటుకు ఇండస్ట్రీ పరంగా చూస్తే అకార్డింగ్ టు ఏ హీరోయిన్ అయినా ఎవరైనా కోస్టార్స్ ఎవరు చేసినప్పుడు కూడా దే యూస్ టు కన్సిడర్ హిమ్ ఈస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ మోస్ట్ లెర్నెడ్ పర్సన్. అంటే మా పట్ల కూడా అసలు జనరల్గానే ముందు చూపు చాలా ఉండేది. ఇప్పుడు మీరు చిత్రపురి చూసుకుంటే కూడా ముందు చూపుతోటే చేశారు, ఏది చేసినా ముందు చూపుతోటే, ముందు కాలంలో అది ఎలా తయారవుతుంది అని ఆ కాన్సెప్ట్ తోటే అన్ని చేసింది కూడా అన్ని చేశారు. లేకపోతే అన్ని బ్రిలియంట్ ఐడియాస్ ఆ ముందు చూపు లేకపోతే అలా రావు బ్రిలియంట్ ఐడియాస్. బికాస్ ఈవెన్ టిల్ టుడే వాట్ ఆల్ హీ హెస్ టేకెన్, మూవీసే కానీ, లేకపోతే స్టోరీ లైన్సే కానివ్వండి, లేకపోతే కాన్సెప్ట్సే కానీ, అసోసియేషన్స్ ఫామ్ అవ్వటమే కానివ్వండి, చిత్రపురియే కానివ్వండి, ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వటమే కానివ్వండి, అలాంటి ముందు చూపు చాలా ఉండేది. కాబట్టి దిస్ నాన్ సెన్స్ టాక్ ఎక్కువ ఉండకపోయేది. whatever the co-stars used to discuss also, they very sensibly they used to discuss అనమాట. ఇప్పుడు హీరోయిన్స్ తీసుకున్నా కానీ దే యూస్ టు సే ఇలా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో నాన్నగారు చేసిన సినిమాలలో మోస్ట్లీ రాధిక, సుమలత వీళ్ళందరూ దేర్ ఆల్ క్వైట్ వెల్ రెడ్ అనమాట.
సో దే యూస్ టు డిస్కస్ టాపిక్స్ విచ్ ఆర్ మోర్ ముందు చూపుతోటి, లేకపోతే టాపిక్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ ఇంటెలెక్చువల్ కాన్వర్జేషన్. బట్ ఆఖరి రోజుల్లో సావిత్రి గారు అలా జరిగినప్పుడు వెళ్ళలేకపోయారు కదా నాన్నగారు. అంటే దట్స్ ఆల్ పర్సనల్ అండి. ద రీజన్ ఫర్ సావిత్రి గారు థింగ్ వాజ్ షీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఇది కాబట్టి, సో అట్లాంటి వాటిలో ఇంటర్ఫియర్ అవడం చూడటానికి కూడా చాలా మంది వెళ్ళలేకపోయారు ఆ టైంలో. అంటే అంటే ఆమెతో ఉన్న ఒక అటాచ్మెంట్ ఆమెను అలా చూడలేమని చాలా మంది అనుకున్నారు. కానీ ఆల్సో బికాస్ ఆఫ్ ప్రైవేట్ లైఫ్, ఆ ప్రైవేట్ లైఫ్ చేయబట్టి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు. ఇప్పుడు ఇట్స్ ఫైనాన్షియల్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ అయితే ఇన్వాల్వ్ అవ్వచ్చు. దానికి కొంచెం మానసికంగా చాలా బాగా ఎఫెక్ట్ అయినట్టున్నారు. సో దట్ మస్ట్ ఆ రీజన్ అయి ఉంటది అనుకుంటా. బట్ హీ వాజ్ అన్ ఎమోషనల్ యాంకర్ ఫర్ ఎస్వి రంగారావు గారు, అందరికి చాలా, అండ్ యూ కెన్ సే రాజ్ బాబు గారు, మోస్ట్ ఆఫ్ దెమ్, ఈవెన్ మోహన్ బాబు గారు, యూ కెన్ టెల్ దట్ ఆల్సో. ఓకే, హీ వాజ్ ఆల్సో లైక్ టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ఎ డాడ్. జయప్రద గారు అయితే ప్రతిసారి వాళ్ళ తమ్ముని తీసుకొని వచ్చి ఇలా చేస్తున్నాం, ఇలా అవుతుంది అని అంటే నాన్న అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. ఓకే, అంతేగాని వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సమ్వన్స్ హౌస్ మనకి ఏం తెలుస్తుందండి. అంతే. ఎంతగాల ఈ మమ్మల్ని కూడా అంటారు కల్పించుకోవద్దు ఎక్కువ ఇండస్ట్రీ వాళ్ళతో, ఎవరితోనైనా. నాట్ మేము ఇండస్ట్రీ వాళ్ళతోని అని అంటే కొంతమంది తెలుసు, కానీ నాట్ విత్ ఎవ్రీవన్. ఎవరిదైనా వాళ్ళ బాధలు ఏమో మనకు తెలియదు. డోంట్ గివ్ అడ్వైస్ వెన్ యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అని అనేది అంతే. కానీ మా ఇంట్లో మాటకండి ప్రతిరోజు పండగలానే తిరుపతి పోయేటోళ్ళు బస్సులలో వచ్చేది, పెండ్లి అంటే పట్టు చీరలకు వచ్చేది, ప్రతి ఒక్కటి వీసా కోసం కనీసం అమెరికా పోవాలన్నా అప్పుడు చెన్నైకే రావాలి. ఇంటి నిండా అసలు చాలా మంది చుట్టాలు ఉండేది. అయితే ఏందన్నా మాకు బెడ్రూమ్స్ అని కట్టించారు, కానీ మేము ఒక్కరోజు కూడా మా బెడ్రూమ్ అని మేము ఉండవు కదా. వై ఆర్ దీస్ పీపుల్ సో ఇరిటేటింగ్ యూనో. చదవాలన్నా కూడా చాలా మంది చుట్టాలు ఉంటే నాన్న అదే అనేది. దేవుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి మనం అందరం మిద్ద మీద ఒక్క కాడ పండుకున్నాం. లేకుంటే నీ రూమ్లో నువ్వు, నా రూమ్లో నేను అని అనుకుంటాం కదా. ఇప్పుడు అందరం యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ ఎంజాయింగ్ ఇట్, రైట్? దట్ ఈస్ అ బ్లెస్సింగ్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనేది దేంట్లో కూడా ఒక మంచి చూసుకొని ఆయన చెప్పేది అన్నట్టు. వీ ఆల్వేస్ థింక్ ఇఫ్ అ గెస్ట్ కమ్స్, వచ్చే వాళ్ళని కూడా అండి ఫస్ట్ భోజనం చేయండి, తర్వాత మాట్లాడదాం, అది ఫస్ట్. ఈవెన్ శివాజీ గణేషన్ గారు ఫస్ట్ టైం హీ టుక్ డాడీ టు శబరిమలై. ఇద్దరు కలిసి ఆయన్నే తీసుకెళ్లారు. నాన్న వెంట్ విత్ హిమ్ ఓన్లీ ఫస్ట్. నాగేష్ అని కామెడియన్, తమిళియన్ కామెడియన్, వీళ్ళందరూ కలిసి చాలా మంది శబరిమలై వెళ్ళారు. ఆ సంవత్సరం నుంచి తన బర్త్డే రోజు కరెక్ట్ October 17th పాప బర్త్డే రోజు హీ ఈజ్ ఇన్ శబరిమలై దర్శనం, అక్కడ వెళ్ళిపోతారు. నా బర్త్డే ఊర్లో, తన బర్త్డే మటుకు టీచర్స్ డే హాలిడే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. అన్ని కలిసి వచ్చేసాయి. మేము చాలా మటుకు వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో, యూఆర్ ద లక్కీ మస్కెట్, యూఆర్ దిస్, యూఆర్ దట్ అని. కానీ మమ్మల్ని మటుకు చాలా బాగా చూసుకుంటుంది. జయప్రద గారికి, జయసుధ గారికి నాన్న ఇండస్ట్రీకి తీసుకొచ్చి నేమ్స్ పెట్టారు అంటుంటారు. ఏంటి అసలు ఆ స్టోరీ? అంటే నాన్న రాజమండ్రి షూటింగ్కి వెళ్ళినప్పుడు జయప్రద గారి ఫాదర్ వచ్చారంట స్టేషన్కి. సో అమ్మాయికి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని చెప్తే, అప్పుడు నేను చెప్పాను కదా నాన్న లైఫ్ స్టైల్ చాలా బిజీగా ఉండేది అనమాట. సరిగా చూడకుండా కూడా ఎక్కించండి అని చెప్పారు. సో అప్పుడు ట్రైన్లో నాన్నతో పాటు, అంటే మొత్తం భోగి ఏదో ఉంటే అందులో ఎక్కి చెన్నైకి వచ్చేసారు అనమాట. ఆ నాన్నగారు నాకు స్వతంత్రం వచ్చింది మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ టైంలో. సో ఒక యంగ్ గర్ల్ న్యూ కమర్ ఉండాలని చెప్పి జయప్రదని కాస్ట్ చేశారు. అప్పుడు జయప్రద పేరు లలిత. సో నాన్నగారు జయప్రద అని నామకరణం చేశారు అనమాట. జయప్రద అంటే మా పెద్దమ్మ పేరు. ఓకే. సో తనకి ఆ పేరు పెట్టారు. అలాగే 12 కాపురం టైంలో షార్ట్లో చైల్డ్ ఆర్టిస్ట్ రాలేదనమాట. సో అప్పుడు నరేష్ కూడా ఉన్నాడు. నరేష్ కూడా చిన్న అబ్బాయి అప్పుడు. జయసుధ ఏమో విజయ నిర్మల గారి నీస్ అనమాట. సో తను ఉంటే ఆ అమ్మాయిని, ఆ పాపని పెట్టవచ్చు కదా క్యారెక్టర్లో అని అంటే, ఆమె చేయగలుగుతుందో లేదో అని అన్నారు అనమాట. లేదు చేయించేద్దామని చెప్పేసి దాంతో జయసుధ మూవీ లాంచ్ అనమాట. ఫస్ట్ మూవీ 12 కాపురం. అప్పుడు జయసుధ పేరు సుజాత, తనకి మళ్ళీ జయసుధ అని పేరు పెట్టారు. ఓకే. ఈ సుజాత, లలిత అనే వ్యక్తులు ఏ ముహూర్తాన ఆయన పరిచయం చేశారో తెలియదు, కానీ ఇండస్ట్రీలో స్టార్డమ్ హీరోయిన్స్ అంటే వాళ్ళిద్దరు. అపార్ట్ ఫ్రమ్ పాపులర్ ఏంటంటే వాళ్ళు నిజంగా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళు చాలా బాగా, అంటే
ఈ మధ్య గ్లామర్ ఉంటే చాలు, ఓ 2 సాంగ్స్కి వచ్చి వెళ్ళిపోతే కూడా తను కూడా ఒక హీరోయిన్ అనమాట. కానీ అప్పట్లో ఎంతో ఇమోట్ చేయగలిగితేనే వాళ్ళు హీరోయిన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ యంగ్ ఆ తర్వాత వచ్చిన హీరోయిన్స్ చాలా మటుకు కూడా అందరూ ఒక యాక్టింగ్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళే. ఎవరు అలా వచ్చేసి సాంగ్స్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ జానర్ చూస్తే జయప్రద, జయసుధ వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ ఓకే. ఫీమేల్ లీడ్ చేసిన ఆర్టిస్ట్ అన్నమాట. జయప్రద గారు అందంతో వచ్చేసారు అనుకోవచ్చు. జయసుధ గారిని కూడా అంటే చూడటానికి అందం చాలా తక్కువనే ఉంటుంది జయసుధ గారికి. మంచి ఆర్టిస్ట్. బట్ నాన్నగారు ఎలా అనుకున్నారు ఈమెను ఇంత పెద్ద ఆర్టిస్ట్ చెయ్యొచ్చు అని? జయసుధ అంటే అదే నేను యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఎందుకు నాన్న జయసుధ అని, ప్రతి మూవీలో జయసుధ అని ఎందుకు పెడుతున్నారు, చాలా మంది ఉన్నారు కదా అని. జయసుధ తను ఇమోట్ చేయగలిగినంత యూనో చాలా బాగా ఇమోట్ చేస్తుందండి ఒక క్యారెక్టర్లో. అంటే ఆడియన్స్కి ఏడుపు వచ్చేస్తుంది అనమాట, ఏ రోల్ అయినా కానీ. ఒక యంగ్ వైఫ్, సిస్టరు, యాక్చువల్లీ కొన్ని మూవీస్లో జ్యోతి అవన్నీ చూస్తేనైతే ఎంత బాగా యాక్టింగ్ చేసింది. సో జయసుధకి ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, జయసుధ ఫేస్ అనమాట. నాన్నకి చాలా పర్టికులర్ చిన్న ఫోర్ హెడ్ ఉండాలని, తర్వాత యాంగిల్స్, కెమెరా వర్కింగ్ కండిషన్స్ ఇవన్నీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది జయసుధతో. ఓకే. అండ్ దాన్ని క్యారెక్టర్ ఇస్తే తను మిగతా వాళ్ళలాగా టేక్స్ అవన్నీ ఎక్కువ తీసుకునేది కాదు, ఇమీడియట్గా చేసేది అనమాట. ఓకే. ఆ కెపాసిటీ జయసుధ. షీ వాజ్ వెరీ స్పాంటేనియస్ యాక్ట్రెస్. సో అంత పెద్ద స్టార్ హీరోయిన్స్ అయిపోయిన తర్వాత నాన్నగారితో ఎలా ఉండేది వాళ్ళ ర్యాప్? చాలా బాగుంటారు. ఇప్పుడు చాలా మంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ దాసరి నారాయణరావు గారు పేరు చెప్తుంటారు, నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి దాసరి గారు అని చెప్తుంటారు. నాన్నగారి పేరు చాలా తక్కువగా వినపడేది బయట, మీకు తెలుసో తెలియదు. ఎందుకు అంటే ఏం చెప్పగలరమ్మా? ఎంతమంది అండి అసలు చేసిన వాళ్ళనే వాళ్ళే పేరు చెప్పలే. నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తుంటాను యాక్చువల్లీ. మమ్మల్ని కలిసినప్పుడేమో అమ్మ నాన్నగారు వల్లే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇది చేస్తున్నాం అని అంటారు. కానీ ఇంటర్వ్యూస్లో మాత్రం అసలు నాన్న పేరు ఎక్కడో ఉండదు, ఏదో ఒకసారి క్యాజువల్గా మెన్షన్ చేస్తారు. బట్ డజంట్ మ్యాటర్ అండి. డజంట్ మ్యాటర్ అని కాదు చెప్తున్నాను, అంటే ఒక కూతురుగా మీరు ఇప్పుడు ఉన్నారు లేదు. బికాజ్ నేను అదే అన్నాను, వాట్ ఇస్ మా నాన్నగారిది ఏదైతే చేశారో అది అందరికి తెలుసు, చేయించుకున్న మనుషులకు కూడా తెలుసు. సో అది బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ బాధ అయితే ఉంటుంది కదా మీకు? లేదండి, అస్సలు లేదు. ఏదైనా చేస్తే దానికి ఫలితం ఆశించకుండా చెయ్యాలి. సో నాన్నగారు పేరు చెప్పలేదని మేము ఎప్పుడు ఫీల్ అవ్వం. బట్ నాన్నగారు ఉన్నంత కాలం నాన్నగారి కోసం ఎప్పుడైనా రావటం జరిగిందా, కలవటం కానీ? చాలా అంతా అసలు నేను చెప్తున్నాను కదండి, ఒక గ్లోరీ, ఒక ఆరా, ఇట్ వాజ్ అన్ ఈరా నాన్నగారిది. అప్పట్లో ఎంతమంది వచ్చి నాన్నని హెల్ప్ అడిగారు, నాన్న ఎంతమంది హెల్ప్ చేశారు అనేది అది ఉండిపోద్ది అంతే. మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నాను. సో ప్రభాకర్ రెడ్డి గారు సంపాదించిన ఎక్కువ కన్నా కూడా దానం చేసిన దానికన్నా ఎక్కువ అంటుంటారు బయట ఇండస్ట్రీలో. మీకు తెలిసినంత వరకు సంపాదించింది కూడా మొత్తం దానం చేశారా, లేకపోతే కూతుర్ల కోసం ఏమన్నా ఉంచారా అసలుకి? అలా అని కాదు, బట్ సంపాదించింది కూడా ఏంటంటే అది దానం, ఆయనకే తెలీదు దానం చేస్తున్నారా లేకపోతే ఏంటంటే ఎప్పుడైనా 10 మంది బాగుండాలి అని ఆశించేవారు. సో ఈవెన్ ఫ్యామిలీ వాజ్ లైక్ దట్, అందరూ బాగుండాలి అని అంటాడు. మాకు సెల్ఫిష్ థాట్ ఎప్పుడూ లేకుండే. బట్ ఇప్పుడు ఆ 10 మందే 100 మంది అయ్యి ఇప్పుడు 1000 మందిలో ఉన్నారు మంచి చేసిన వాళ్ళు. వాళ్ళందరూ ఈరోజు తన ఆశయాలు నిలబెట్టి ఆ గుర్తింపు అనేది స్థిరస్థాయిగా ఉండిపోతే అదే మాకు దట్ ఈస్ ఆల్సో ఇస్ గ్రేట్ ఫర్ అస్. అంతే, దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. యాక్చువల్లీ హి డిడ్ంట్ సే నా అని అనుకుంటే ఇంత చేయకపోతుండే, మన అని అనుకున్నారు కాబట్టి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి కదా. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇమెన్స్ సపోర్ట్. ఆయనకి తిరుగు చెప్పడం అనే క్వశ్చనే లేదు. అమ్మ కావచ్చు, కూతుర్లుగా మీరు కావచ్చు, నాన్న ఏదైనా చేస్తే అది ఏదో చాలా గొప్ప విషయం అయి ఉంటేనే అనుకునే వాళ్ళం. ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఒకసారి కూడా గట్టిగా అన్నింది లేదు. కానీ నాన్నకు చెప్తాను అని మా అమ్మ అంటే మటుకు ఆ భయంతోని చదివేయటం అన్న, అంటే నేను కాదండి వాళ్ళు, నేను అసలు భయపడకపోయేది అనుకోండి. నాన్న వస్తే మొదలు ఉరికిపోయి నన్ను కొడతారు, నేను ఫెయిల్ అయిపోతాను, నువ్వు నన్ను ఏమన్నా చెయ్యి, ఎస్కేప్, ఐ నీడ్ టు ఎస్కేప్ దిస్ అంటే. ఈ ఇయర్ ఫెయిల్ అయితేంది, నెక్స్ట్ ఇయర్ వన్ మోర్ ఇయర్ యూ స్టడీ ద సేమ్ బుక్స్, ఓకే, లీడర్ అయిపోతావు క్లాస్లో అని అనేది.
వాళ్ళనేమో మీరు ఇంత బాగా చదువుతుంటే ఇంకా 1 మార్క్ ఏం చదవలేదా, తినేసావా అని వాళ్ళని అనేది. ఎందుకు నాన్న ఇలా అంటున్నారు అని అంటే, మా మామ ఎవ్రీవన్ యూస్ టు స్టే ఇన్ అవర్ హౌస్ అండి. మా కజిన్స్, మా మేనమామలు అందరూ ఉండేది. మా బిగ్ హోల్ ఫ్యామిలీ దట్ వాస్. అండ్ ఈవెన్ రెడ్డిస్ కమ్యూనిటీ కదా, ఎక్కువ ఉంటారు ఇంకా. లేదు అట్లా అలా కాదండి, కాదండి. నాన్న దగ్గరికి వచ్చి ఉండి అలా కొన్ని రోజులు ఉండి వెళ్తాము, సినిమాలు ఏదైనా నేర్చుకుంటాం అని అంటే సరే ఉండి చూసి వెళ్ళండి, మీకు నచ్చితే ఉండొచ్చు. ఫ్యామిలీ అది జనరస్ నేచర్ అన్నమాట. ఎవరైనా కానీ అసలు గేటుకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లోకి వచ్చిన వాళ్ళ చుట్టాలైనా కానీ అందరినీ బాగా చూడాలి, ఎవరికి లేదు అని అనకుండా చూసేవాళ్ళు అనమాట. అంటే ప్రతి వ్యక్తిలో, మాలో కానీ మా ఫ్యామిలీలో కానీ బయటి వాళ్ళ వ్యక్తిలో కానీ వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ దట్ పర్సన్ అది కనిపెట్టేవారు. ఓకే. సో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దట్ పర్సన్, తనకి అది తను చేస్తే వాళ్ళు ఎలా పైకి ఎదుగుతారో లైఫ్లో అది కనిపెట్టే ఆ ఇంటెలిజెన్స్ చాలా బాగుండేది. బికాస్ వీ డోంట్ నో ద ఫలానా పర్సన్ ఈస్ గోయింగ్ టు బికమ్ సో అండ్ సో ఇన్ ఫ్యూచర్ అనుకుంటే నోబడీ విల్ నో దట్. కానీ ప్రతి వ్యక్తిని హూఎవర్ కేమ్ ఫర్ హెల్ప్ ఆర్ whomever he's introduced into the film industry, మా ప్రొఫెషనల్ కెరియర్స్ కూడా తనకి డ్రెస్ డిజైనింగ్ నచ్చుతుంది అంటే ఓకే, యూ కంటిన్యూ డ్రెస్ డిజైనింగ్. నా టైంలో వెన్ వీ హ్యావ్ టు టేక్ కెరియర్ చూస్ చేసేటప్పుడు డెంటిస్ట్రీయా మెడిసిన్ అని చూస్ చేసేటప్పుడు ఒకటే ఆలోచించాను, అబ్బా మెడిసిన్ అయితే 10 ఏళ్ళు కష్టపడాలి, ఆడపిల్ల కదా, పెళ్ళి అయిపోతే మళ్ళీ మధ్యరాత్రి డ్యూటీసు, మళ్ళీ నోబడి ఎమర్జెన్సీ నాకింగ్స్ ఉండవు, డోర్ మీద ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ ఉండవు, నువ్వు డెంటిస్ట్రీ చేయి, హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని అలా ఈజీగా తీసేశారు అనమాట. అట్లా వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అ పర్సన్ హీ యూస్ టు నో అబౌట్ వాట్స్ గోయింగ్ టు బీ గుడ్ ఫర్ దట్ పర్సన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అని చెప్పి అట్లా ప్లాన్ చేసేవాళ్ళు. అంటే హూఎవర్ ఇప్పుడు ఇండస్ట్రీలో పైకి తీసుకొచ్చిన వాళ్ళని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, గోపి గారు అని సాంగ్ రైటర్ ఉన్నారు కదా, గోపి గారు, హీ వాజ్ అన్ ఆఫీస్ బాయ్. ఆ ఆఫీస్ బాయ్ టాలెంట్ చూసి పాటలు రాయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో పాటలు అన్నీ తీసుకుంటే, ఇప్పుడు 12 కాపురం పాట మనస కవించకే నన్ను కూడా గోపి గారే రాశారు. అసలు ఆ టాలెంట్, ఆ మనిషి ఆఫీస్ బాయ్, ఫలానా ఆఫీస్ బాయ్ రైటింగ్ టాలెంట్ ఉంది, వెన్ హీ కెన్ రైట్ సో వెల్ అని అట్లా ట్యాప్ చేసి, ప్రతి మనిషిలో ట్యాప్ చేసి హీ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద పీపుల్. సూపర్. అండ్ అదే సెటిల్ అయిపోయింది వాళ్ళకి లైఫ్లో. దట్ వాస్ ద బ్రెడ్ అండ్ బటర్. ఓకే. కమింగ్ టు ఈ పాయింట్కి చాలామంది ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంది. ఏంటి అంటే మీరే కరెక్ట్గా చెప్పగలరు, ఆ కాలంలో తెలుగు చలనచిత్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తులు అంటే గట్టిగా 10 మంది పేర్లే చెప్పగలం. శోభన్ బాబు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, సావిత్రి గారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, అలా కైకాల గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటే. ఎందుకనమ్మా సావిత్రి గారి పిల్లలు కావచ్చు, శోభన్ బాబు గారి పిల్లలు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి పిల్లలు కావచ్చు, కైకాల సత్యనారాయణ పిల్లలు కావచ్చు, ఇలా ఎవ్వరు కూడా ఇండస్ట్రీకి అసలు వద్దు, మా పిల్లలు ఇండస్ట్రీకి వద్దు అని వాళ్ళే చెప్పేవాళ్ళు. అంటే ఏంటి రీజన్, ఏంటి అంత గట్టి రీజన్ ఏంటి అసలుకి? కాదు, ఎక్స్పోజ్ చేయలేదు. ఆ ఎక్స్పోజర్ అంటే వి నాట్ అట్లా ఈ షూటింగ్స్కి వెళ్ళి అక్కడ కూర్చోవటము, షూటింగ్స్ వెళ్ళి అక్కడ లంచ్ తినటం, అట్లా అంటే షూట్స్ అన్ని వెళ్ళే వాళ్ళం అండి. బట్ వి డెంట్ ఫీల్ ద నీడ్, అవసరం అనిపించలేదు. ఎందుకంటే అది నాన్నగారి ప్రొఫెషన్. సో నాన్నగారు వాజ్ డూయింగ్ ద వర్క్ అండ్ హీ వాజ్ ఎర్నింగ్ వాట్ ఎవర్ మాకేం కావాలో కంఫర్ట్స్ అంత ఇచ్చారు. సో ఇది మేము వెళ్ళి చెయ్యాలి అని ఒక అవసరం లేకపోయింది అనమాట. అవసరం అని కాదు, అది ఒక లెగసీ లాగా ఫీల్ అవుతున్నారు కదా. ఇంట్రెస్ట్ అనేది లేదు, అదేం లేదండి. లెగసీ డస్ నాట్ హ్యావ్ టు బి ఓన్లీ ఇన్ యాక్టింగ్. అదే ప్రొఫెషన్ చెయ్యాలని డాక్టర్స్ చిల్డ్రన్ అంతా డాక్టర్స్ అవ్వడం లేదు ఇప్పుడు మీరు చూస్తే. సో యాక్టర్స్ చిల్డ్రన్ అంతా అవ్వాలని ఏమి నెసెసిటీ లేదు. యాక్చువల్లీ మీరు ఆ రోజు మేమున్న టైంలో చాలా మంది మేము ప్రివ్యూ షోస్కి వెళ్ళే వాళ్ళము అంతే. ఇప్పుడు కృష్ణ గారి డాటర్ పద్మ ఉంది, రామానాయుడు గారు డాటర్ లక్ష్మి ఉంది, వీళ్ళంతా మేమంతా కూడా షోస్కి వెళ్ళి రావడమే అంతేగాని మేము ఆ మూవీస్లో చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకంటే వీ వర్ హావింగ్ అవర్ ఓన్, చదువుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలన్న మా థాట్ ఆఫ్ లైఫ్ వాజ్ డిఫరెంట్ అన్నమాట. సో నార్మల్ అంటే ఇప్పుడు అంటే దేర్ ఇస్ నో అదర్ గో. కాబట్టి యాక్టర్స్ చిల్డ్రన్ అంతా వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. బికాస్ ఇప్పుడు చూస్తే హూస్ హైలీ క్వాలిఫైడ్ అండి, ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అయితే పెద్దగా ఎక్కువ లేవు కదా.
యాక్చువల్లీ నాగార్జున గారు, వెంకటేష్ గారు తర్వాత మిగతా జనరేషన్ ఎక్కువ పెద్దగా ఏం క్వాలిఫైడ్ యాక్టర్స్ ఏం కాదు. డిగ్రీ Yeah. డిస్కంటిన్యూ అంతే, దే చోస్ యాక్టింగ్ యాజ్ అ ప్రొఫెషన్. కానీ మేమంతా వీ హ్యాడ్ ఆప్షన్స్ ఫర్ ప్రొఫెషన్స్ అన్నమాట. ఏది చెయ్యొచ్చు, అది చేయొచ్చు అని వేరియస్. అందులో చెన్నైలో ఉంటేనైతే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడైతే మాకు ఆర్ట్ కల్చర్ ఎక్కువ ఎక్స్పోజర్ లేదు, కానీ చెన్నైలో ఆర్ట్ కానీ కల్చర్ కానీ వేరియస్ ఫీల్డ్స్ చాలా ఉన్నాయన్నమాట చేయాలనుకుంటే. సో అక్క కూడా లుకింగ్ లైక్ గార్జియస్, చాలా అందంగా ఉన్నారు ఇప్పుడే. అప్పుడు ఇంకెలా ఉండేవారో అర్థం చేసుకోగలం మేము కూడా. సో మీరు ఎప్పుడైనా ఫోర్స్ చేశారా అక్కని హీరోయిన్ గా కానీ? No. డాడీ కానీ అమ్మ కానీ? అంటే I don't think she would have withstood the industry Yeah. also. She's too delicate for all that. నేను Straightforward and Yeah, she and won't too- take any kind of bad mouthing because critics అనేటోళ్ళు అన్ని మంచిగానే చెప్తారని తెలియదు కదండి, అవును. ఏమైనా అది చెప్పగలరు. తెలుసు అది- అనుకుంటా నాన్నగారికి. దట్ పర్టికులర్ ప్రాబ్లీ అది రియలైజ్ చేశారు కూడా. ఇప్పుడు ఎలాగైనా చేసేసి ఎలాగైనా జీవితం గడిపేద్దామన్న రకం కాదు, ఇలాగే ఉండాలి, ఇదే పద్ధతి అని ఒక క్రమశిక్షణ, ఒక యూనో ఆ డిసిప్లిన్ ఫస్ట్ నుంచి ఉండేది మాకు. ఓకే. సో అలాగే పెరిగాము. సో వి కంటిన్యూడ్ లైక్ దట్. ఓకే. కొన్ని యాంగిల్స్ లో అమ్మ ఎలా కనపడుతున్నారంటే కొన్ని రమ్యకృష్ణ గారు చాలా మంది అన్నారు. రామకృష్ణ యాక్చువల్లీ తను రామకృష్ణ క్లాస్ చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్. అలాంటి క్యారెక్టర్స్ చేసే విధంగా ఉన్నారు ఆమె. అంటే ఎవరు అంటే ఇప్పుడు ఆ రోజులు ఎలా ఉండేదంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఈ పాప చాలా బాగుంది, నెక్స్ట్ మూవీలో మనం ఇంట్రడ్యూస్ చేద్దాం, ఇలా ఉంటుంది మీ టైంలో? అవన్నీ మా నాన్నగారికి తెలియకుండా జరిగినాయి. అది. నాకు లిమ్కా అండర్ వాటర్ యాడ్ వచ్చింది. తర్వాత భారతరాజా గారు ఫస్ట్ మూవీ లాంచ్ చేసినప్పుడు షోకి వెళ్తే అక్కడ చూసి అడిగారు. కానీ ఇవన్నీ మా ఫ్రెండ్స్ అన్నారు, నాన్న దాకా వెళ్తే మాత్రం నీ పని ఇప్పుడే పెళ్ళి అయిపోయి నేను పంపించేస్తారని. సో అప్పటికే అందుకని మాకు 18 years కి నా పెళ్లి ఓకే చేసేసి ప్యాక్ ఆఫ్ చేసేసారు. అంటే చదువుకి she never stopped. She మళ్ళీ came back to study. చదువుకున్నానండి. పెళ్ళి అయ్యాక మళ్ళీ చెన్నై వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే. సో ఒకసారి పెళ్ళి అయిపోతే ఫుల్ స్టాప్ అంటారు కదా, సో ఆ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మా తరం వాళ్ళకి కూడా, ఆ తరం వాళ్ళు వాళ్ళ తరాన్ని ఎందుకు తీసుకురాలేదు ఇండస్ట్రీకి అని. అంటే అంటే అమ్మ చెప్పినట్లు క్రిటిక్స్ ఒకటి చెప్పలేం, ఎలా మాట్లాడతారో ఇండస్ట్రీలో మీకు తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటేనండి, ఇప్పుడు యాక్టర్స్ దే ఆర్ వెరీ సెన్సిబుల్. అంటే ఒక అవుట్లుక్ కానీ సెన్సిబిలిటీస్ వాళ్ళకి చాలా జ్ఞానం ఎక్కువ ఉంది. అప్పట్లో యాక్టర్స్ని చూస్తే మీరు చాలా మంది ఉమెన్ ఆర్టిస్ట్ని చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద లైఫ్స్ వర్ ట్రాజిక్, అవునమ్మా, దెన్ ప్రాబ్లమాటిక్ అండ్ రూమర్ ఫిల్డ్, తర్వాత కాంప్లికేషన్స్ చాలా ఉండేవి. అండ్ దే డిడ్ నాట్ హ్యావ్ యాజ్ మచ్ హెల్ప్ అన్నమాట అప్పట్లో. సో ఇప్పుడైతే మీడియా ఉంది, ఇమీడియట్గా టక 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 10 మంది వచ్చేస్తారు హెల్ప్కి. అప్పుడు ఏమి హెల్ప్ లేదు కదండి. సో అందుకని లిమిటేషన్స్ ఫర్ విమెన్ యాజ్ యాక్టర్స్ వేర్ టూ మెనీ అనిపిస్తుంది అప్పట్లో. డెఫినెట్లీ nowadays it's more easy to handle any situation. ఎనీ Yeah. సిచ్యువేషన్ At that అప్పట్లో లేదు. particular time Yeah. ఎలా హ్యాండిల్ చేయటం అనేది వాజ్ అ బిగ్ కాంప్లికేషన్. But even if they were in the movies, Vijayashanti na classmate, Tulasi was in our అదంతా class. నెక్స్ట్ జనరేషన్ కొంచెం But లిటిల్ we మోర్. never made a big difference అన్నట్టు. ఓ వీళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా, అది వాళ్ళు గొప్ప స్కూల్కి వస్తే దే యూస్ టు బి నార్మల్. తులసి కమ్స్ ఫర్ ద రియూనియన్, షీ ఇస్ అమ్మ నార్మల్. దగ్గర నుంచి వస్తాం. మీ క్లాస్మేట్స్ ఎవరెవరు? విజయశాంతి, తులసి, శ్రీదేవి సిస్టర్ శ్రీలత గారు. దే వెరీ వెరీ నార్మల్ వెన్ ఐ మీట్ దెమ్. నో యాజ్ నథింగ్. అప్పుడు నాన్నగారు స్టార్ కదా, నాన్నగారు స్టార్ అప్పటికి. ఉన్నా కానండి అసలు స్టార్ కూతుర్లు స్టార్ అలా ఉండకపోయేది. స్కూల్లో కూర్చుంటే అందరం ఒక్కడనే. అసలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే అరే సూర్య వాజ్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ అండర్ ద మల్బరీ ట్రీ, రే వి వర్ సిట్టింగ్ హియర్ అండ్ ఈటింగ్ అని ఇప్పుడు అనుకుంటాం. కానీ సూర్య మా స్కూల్కి వచ్చినప్పుడు డిడ్ యూ నో దట్ సూర్య ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఆ స్కూల్ అలా అనిపిస్తుంది నౌ. బికాస్ వీఆర్ లైక్ కామన్ ఆడియన్స్ నౌ, వీఆర్ నో మోర్ ఇన్ దట్ లైమ్ లైట్ అనిపిస్తుంది. ఓకే. సో వీ థింక్ యా వీ నో దీస్ పీపుల్ and good for them. యాజ్ ఎ ఫ్రెండ్ గా విజయశాంతి గారికి యాజ్ ఎ ఫ్రెండ్ గా హౌ డు యు ఫీల్ మ్యామ్? అంటే ఒక లేడీ సూపర్ స్టార్ అనిపించుకోవడం చాలా కష్టం. She was a very quiet girl, naughty but quiet girl. And Srilata also was like that, but didn't expect her to come this far. ఆమె చేసే ప్రొఫెషన్కి తన స్కూల్లో ఉన్నదానికి she was quite different అన్నట్టు. She had a family background. విజయలలిత గారు. Yeah.
So she had that background and she was always very sure she's going to get into the movies. She was groomed that way, I think. But otherwise she was very normal to us. ఓకే, టచ్ లో ఉంటారా ఇప్పటికే? No, Andy. Ah. Not at all. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ లో ఫస్ట్ లో ఉన్నారు. Yeah. She acted in Daddy's movies కాబట్టి వీళ్ళు కలిశారు. నేను వెళ్ళలేదు షూట్ కి, అడిగిందంట. మూవీలో చేసింది. ఓకే, మీకు And she was బాగా very- నచ్చే సినిమా మీ ఫ్రెండ్ది? నేను అసలు చూడనండి సినిమాలు సినిమాలు ఎక్కువ. చూడరా? ఎందుకంటే ఏ సినిమాలు చూసినా మా నాన్నని కొడతారు, తిడతారు. నేను సత్యనారాయణ కూతురు అస్సలు వెళ్ళాం ఎక్కడికి. అసలు మీ నాన్నని కాకుండా మా నాన్న కొడతారు, ఎందుకు వెళ్ళాలి అండ్ ఈవెన్ హైలైట్ జోక్ అయితే. తామిల్ నంబియార్ వాళ్ళ కొడుకు కూడా అంతే అండి. వాళ్ళు కూడా నేను తనకు అనేది ఈ సినిమాకి వెళ్దాము, నేను అనుకుంటా సాడ్ క్యారెక్టర్ అనుకుంటా డాడీది, వెళ్దాము ఈ సినిమాకి అంటే నువ్వు డాడీ విల్ బి క్రైయింగ్ రే, ఐ కెనాట్ సీ డాడీ క్రైయింగ్, నేను రాను నేను అస్సలు మాక్సిమం డాడీ సినిమాలు చాలా విలన్ సినిమా అందుకని వెళ్ళరు మీరు. డాడీ దే విల్ కీప్ బీటింగ్ అప్ డాడీ డే, ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ ద మూవీ. నేను అస్సలు కొన్ని చూడకపోయాను. సర్లేరు మీకెవరు లాస్ట్ మూవీలో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ, అప్పుడు చూసారు ఆ సినిమా అన్న? ప్రెజెంట్ సినిమాలు కూడా చూడరా? If that lady can, she's definitely conducted herself Yeah. very classily. very well. That I think whatever is her, the way she's carrying goes back to education. ఓకే, ఆ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలాగైనా వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే. నేను చూసాను యాక్టర్స్లో ఈ ప్రజెంట్ జనరేషన్ కానీ ఎవరైనా కూడా మీరు వాళ్ళ బిహేవియర్ చూడండి, వాళ్ళ యాటిట్యూడ్ చూడండి, చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది. అవును. మీకు ఇంతమందిని ఇంటర్వ్యూస్ చేస్తారు, మీకు తెలుసుగా. నాగార్జున గారు, వెంకటేష్ గారు, రమ్యకృష్ణ, విజయశాంతి, వీళ్ళంతా they've all I mean had a nice support, like what you call packing called education. That's very important అనుకుంటా. బాగా మీ ఇద్దరు బాగా అంటే మా భాషలో చెప్పాలంటే మంచి కోతి పనులు చేసి ఉంటారు స్కూల్లో. మీ భాషలో చెప్పాలన్నా అదే, ఎందుకంటే మీరు మంచి రఫ్ అండ్ టఫ్ ఉన్నారు కాబట్టి. ఏమన్నా గుర్తున్నాయా? కోతి పనులు అనేది ఏం చేయకపోయేది, అసలు చదవకపోయేది. కోటుడే చదవకపోయేది అంటే ఎప్పుడు గెడవలేదు క్లాస్. ఎప్పుడు చూడు మా మమ్మీ ఫ్రెండ్స్ వచ్చి, మీ కూతురుని చూశాను ఈరోజు స్కూల్కి వచ్చిందండి, బయట ఉంది మా మదర్, ఈరోజు ఏం పనిష్మెంట్ అని అడిగేది, అంతే. ఓకే, అదొకటే. వీళ్ళేమో అసలు నువ్వు మా స్కూల్లో చదవకు నాడు, డాడీ ఆమెనన్ను ఉండాలి మేమన్ను ఉండాలి అని అనేది. ఓకే, అంటే ఎప్పుడు చదవకపోయేది, ఎప్పుడు చదవకపోయేది. ప్రిన్సిపల్ రూమ్ ఉందన్నా లేకుండా మా క్లాస్ రూమ్ ఉందన్నా, ఓకే, ఇదే రెండే పనులు ఉండేది నాకు. హ్యాపీ క్లాస్ లో కూర్చోవడం తక్కువ. అంతే. అంటే ఆకలి బాట బాగా అయ్యేది, అదొకటే పని చేస్తుందా అని అడిగేది అందరు. అవును, ఎస్ అని అనేది అన్నట్టు. బరాబర్. మీరు రావాల్సిందండి ఇండస్ట్రీకి. ఎక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఇంకొక లేడీ మంచిది, లేడీ సూపర్ స్టార్. లేదండి, ఇప్పుడు మేము ఇంట్లో కూడా మా అమ్మ ఏం అడగదు, మా పెద్దనాన్న వాళ్ళని కానీ చిన్నాన్న వాళ్ళని ఎవరిని ఏం అడగదు. నేను అడుగుతాను మా మేనత్తలను కానీ ఎవరినైనా, ఎందుకు వై అని నేను అడుగుతాను. మా అమ్మనేమో డోంట్ టాక్ అని అంటారు. వీళ్ళు కూడా అంటారు, నువ్వు ఎక్కువ మాట్లాడతావు. మా నాన్న చాలా క్వైట్. అసలు ఆయన అని అంటే నచ్చలేదు ఆడ ఆపు, ఇంటాడు ఎప్పుడో ఒకసారి అని అంటాడు. అమ్ముండిగా చాలులే ఊరుకో అని నేను చాలా ఆర్గ్యూ చేశాను దాంతోని. అరే నాన్న, ఈయన చూస్తే ఇప్పుడు నువ్వు పైసలు ఇచ్చి వెళ్ళావు, ఈయన ఇప్పుడు పోయి కరెక్ట్గా వైన్ షాప్లో పోయి తాగుతాడు. ఈయనకి ఎందుకు ఇచ్చినావు నాన్న పైసలు, ఇట్లా నువ్వు ఇచ్చుకుంటా పోతే ఎట్లా నాన్న అని అంటే వీడు తాగుతాడు. అసలు నిజమైన హెల్ప్ చేసేట ఆయన ఎవరన్నా ఉంటే వాడు మిస్ అవుతామేమో. 10 మంది ఇలా ఉన్నా ఒక్కడికన్నా కరెక్ట్ టైంలో హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా, వదిలేయి దాని గురించి నీకెందుకు అని అనేది. ఐ యూస్ టు కీప్ టాక్ టు హిమ్ లైక్ దట్. ఓకే, కానీ ఆయనకు అలా కాదు. ఆకలి అయినా అవ్వకపోయినా మీరు రండి తినండి, యూ ఈట్, నీకు నచ్చిందే తిను. నన్ను అడిగే పెసరెట్ అంటే చాలా ఇష్టం అండి. ఈ రోజటి నేను తినను, పెసరెట్ తినని మనిషి ఉంటారా అని అడిగేది, నేను ఉన్నాను కదా అనేది. అలా దట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుగా. బట్ నెవర్ ఎవర్ అయ్యో నా పిల్ల ఇది చేసిందేమో ఆ భయం మట్టుకు ఎన్నడూ లేదు మా నాన్నగారికి. We were also perfect. తెలంగాణలో ఎక్కువ ఉన్నారా మీరు? మ్యారీడ్ ఇంటూ తెలంగాణ ఫ్యామిలీ. ఓ గది సంగతి. అంటే ఐ యూస్ టు గో. ఇప్పుడు మీ రాజమౌళి గారు కొన్న ఊరు మా అమ్మమ్మ ఊరు అన్నట్టు. ఓకే, ఆడ దొరలంతా మా తాతలే, గోపాల్ రెడ్డి గారు అని. సో హాలిడేస్కి అక్కడికి పంపిస్తే ఇంగ్లీష్ రాదుగా, మనం ఆడాలంటే అందరితో ఆడాలి కదా, వాళ్ళతో ఆడిచ్చేది. పనోళ్ళు ఉండేది, లంబాడోళ్ళు ఉండేది, వాళ్ళతోనే. అసలు కొన్ని రోజులు అయితే లంబాడీలు వచ్చి అన్నట్టే మాట్లాడేది అన్నట్టు. అలా వచ్చేసాం అన్నట్టు హైదరాబాద్కి. అంటే హైదరాబాద్లో తక్కువ అండి అసలు మేము ఉన్నది.
వస్తే ఈదులూరు లేకుంటే తుంగతుర్తి. మా నాన్నగారు ఊరన్నా మా అమ్మగారు ఊరన్నా. తుంగతుర్తి అంటే మా నాన్నగారు ఊరు. సూర్యాపేట దగ్గర మా సూర్యాపేట. నాన్నగారు ఊరు. ఓకే. మెయిన్ రోడ్ విజయవాడ హైవే లెఫ్ట్ పోతే మా నాన్నగారు ఊరు, రైట్ పోతే మా అమ్మగారు. పేరు వినటానికి కూడా సినిమా నేను శైలజారెడ్డి రమకృష్ణ గారి క్యారెక్టర్, ఆ పేరు విన్నప్పుడల్లా మీరే గుర్తొస్తుంటారు నాకు, మీరు పరిచయం అయిన దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ. మీ క్లాస్మేట్స్ ఎవరు? నా క్లాస్మేట్స్ అంటే మెయిన్ హోలీ ఏంజల్స్ చదువుకున్నప్పుడు రేవతి, తర్వాత రతి అగ్నిహోత్రి వాళ్ళు ఉన్నారు. రమ్యకృష్ణ గారు మీ క్లాస్? రమ్యకృష్ణ తాను మీ క్లాస్మేట్. ఇంతకా నేమ్ అయితే సెట్ అయిపోయింది ఇక్కడ. రమ్య యాక్చువల్లీ మ్యూచువల్ ఎఫెక్షన్ ఉంది నాకు రమ్య కూడా. షీ అడ్మైర్స్ మీ అండ్ ఐ అడ్మైర్ హర్. ఓకే. బాగా గుర్తుండిపోయే ఒక సంఘటన ఏమైనా ఉందా మీ ఇద్దరి మధ్య? రమ్య గారు అండ్ మీరు రెగ్యులర్ గా ఇంటికి వచ్చేది స్టూడెంట్ ఉన్నప్పుడు, స్కూల్ నుంచి ఎప్పుడు స్కూల్ ఇంటికి నుంచి వచ్చేది. రెగ్యులర్గా. అప్పటికి నాన్నగారు పెద్ద స్టారు, ఆమెమో ఒక స్టూడెంట్. అవును. No, no, అనుకున్నారా? they are also from a very affluent family అండి. చో రామస్వామి గారి niece. So she is from a very big family. She is not from a very small, ఇది మామూలు ఫ్యామిలీ. నాన్నగారు అప్పటికి స్టార్ అంతే. నాన్నగారు, వాళ్ళ yes, ఫ్యామిలీలో yeah, ఆమె స్టార్. Yeah. ఎలా ఉండేది మీ మధ్య ఫ్రెండ్షిప్ అసలుకి? ఫ్రెండ్షిప్ అంటే వెరీ క్లోజ్ అన్నమాట. అసలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th లో తను సినిమాలలోకి వెళ్ళిపోయింది. అవును, చాలా చిన్న వయసులో చిన్న వచ్చారు. వయసులోనే వెళ్ళిపోయింది. కాకపోతే ఆ 10 years ఆ 9 years ఒకే దగ్గర లంచ్ చేసేవాళ్ళం. తనకేమో కొంచెం బ్లాండ్ ఫుడ్ వచ్చేది, మా ఇంటి నుంచేమో ఒక 4 గిన్నెల క్యారియర్ వచ్చేది అనమాట. ఫుల్ స్ప్రెడ్ స్కూల్లో స్ప్రెడ్. అసలు చేపలు వేసుకొని ప్లేట్లు పెట్టుకొని అసలు ఫుల్ మీల్స్ వచ్చేది అనమాట. తనకేమో మా ఇంటి ఫుడ్ నచ్చేది బాగా, చాలా బాగా నచ్చేది అనమాట. ఇప్పటికీ తలుసుకుంటుంది మీ ఇంట్లో చేసే రసం కానీ నాన్ వెజ్ ఫుడ్ కానీ. తను బ్రాహ్మణ్ కదా, నాన్ వెజ్ చిన్నప్పుడు ఎక్కువ తినకపోయేది. కాకపోతే ఇప్పుడు కూడా ఏదైనా పర్టికులర్ డిష్ ఉంటే అది ఎలా చేయాలి విషయాన్ని నాకు ఫోన్ చేసి అడిగి చేయించుకుంటుంది అనమాట. అట్లా So, ఇప్పటికి మంచి బాగా టచ్ లో బాగా ఉన్నారు. ఇద్దరు కలిసి హాలిడేస్ కి వెళ్తారు, హాలిడేస్కి వెళ్తాం, ట్రావెల్. ఇప్పుడు చెన్నైకి వెళ్ళినా నేను ఉండేది తన ఇంట్లోనే ఉంటాను. నిజంగా మన ఫ్రెండ్స్ ఒక లెవెల్లో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే భాయ్ అచీవ్ అయ్యారు రా భాయ్ మన వాళ్ళు అనుకుంటాం. ఎక్కడో ఒక తెలియని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా. అది ఇంతకుముందు మీకుందని చెప్పారు కొంచెం. మీకేమైనా అనిపించిందా రమకృష్ణ గారిని శివగామిగా చూసినప్పుడు? ఎప్పుడు అనిపించింది అంటే తను 8th స్టాండర్డ్లో తను అరంగేట్రం ఇచ్చింది. అంటే 3rd స్టాండర్డ్ నుంచి తను చదువులో బాగా చదివేది. కాకపోతే ఈ డాన్స్ క్లాస్, కూచిపూడి క్లాస్ అని వేంపటి చిన్న సత్యం గారి దగ్గర కూచిపూడి క్లాస్కి వెళ్ళేది. మళ్ళీ ధనంజయన్ గారి దగ్గర భరతనాట్యం క్లాస్కి వెళ్ళేది అనమాట. 3rd స్టాండర్డ్ 3:30కి అసలు 4 o'clock స్కూల్ విడిస్తే అది ఏదో హెల్త్ డ్రింక్ తాగేసి 7 o'clock వరకు డాన్స్ క్లాసే తనకి. ఓకే. అట్లా డాన్స్ క్లాస్ ఎక్కువ డాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చి మళ్ళీ 8th స్టాండర్డ్లో తన అరంగేట్రం జరిగిందనమాట. ఇంకా అప్పటి నుంచి దట్ టైమ్ వెన్ షీఈస్ గ్రోయింగ్ అప్ వి కేమ్ టు నో దట్ షీ రియలీ స్టార్టెడ్ లుకింగ్ వెరీ ప్రిటీ అనమాట. చిన్నప్పుడు అంతగా తెలియదు కదా. అరంగేట్రం అయ్యాక వెన్ హర్ తన ఫోటో కవర్ పేజ్లో వచ్చినప్పుడు దట్ టైం కొంచెం సెన్స్లోకి వచ్చిందనమాట. నాకు కొంచెం అనుకున్నాం మేము, ఓ షీఈస్ గోయింగ్ టు బీ అన్ యాక్ట్రెస్ అన్నట్టు. ఓకే. సో అది చిన్నప్పటి నుంచి తను దాని గురించి అది ఆ డాన్స్లో ట్రైనింగ్ తీసుకునే అప్పటికి మాకు అర్థమైపోయింది అనమాట, షీఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద మూవీస్ అని. అప్పుడు చాలా బాధపడ్డాం. 9th స్టాండర్డ్ డిసెంబర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ తర్వాత జనవరిలో స్కూల్ రీఓపెన్ అయినప్పుడు మళ్ళీ రాలేదన్నమాట స్కూల్కి. నేను తెగ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు కలవట్లేదు, ఎందుకు రావట్లేదు రమ్య స్కూల్కి అని చెప్తే ఆ తర్వాత అప్పుడు చెప్పారనమాట షీఈస్ గాట్ ఇన్ టు ద మూవీస్ అని చెప్పి. అప్పుడు ఆ తర్వాత ఫైన్. సో కమింగ్ టు నాన్నగారు సినిమాలు మ్యాక్సిమం మీరైతే చూడటం ఆపేశారన్నారు. మరి ఇంట్లో వేసినప్పుడు ఏం చేస్తారు? అమ్మ చూస్తుంటారా? తను మూవీస్కి ఎక్కువ ఎక్స్పోజర్ లేదు తనకి. మూవీస్ అవన్నీ నేను యాక్చువల్లీ రైటింగ్ దగ్గర నుంచి స్క్రిప్ట్స్ అన్నీ కూడా నాన్నది చాలా ఇంటెన్స్గా ఫాలో చేసేదాన్ని అనమాట. ఎందుకు అలా రాస్తున్నారు, వాట్ వాజ్ ఆయన అంటే ఆయన కాన్సెప్ట్స్ ఏంటి, ఆ ఇమాజినేషన్ ఏంటి అని. ఆయన స్క్రిప్ట్ చూస్తే కూడా మొత్తం ఎవ్రీ ఆ సీన్ చేసేది ప్రతి డీటెయిల్ అందులో పేపర్ మీద ఉండేదండి.
అంటే ఆ లైట్ ఎంత ఉండాలా, ఎంత ఎక్స్టీరియర్ ఏంటి, ఆ మూడ్ ఏంటి, ఆ సీన్ మూడ్ ఏంటి అని అన్ని పేపర్ మీద అంత డీటెయిల్గా రాసుకునేవాళ్ళం. సో ఆల్మోస్ట్ శోభన్ బాబు గారితో ఎక్కువ సినిమాలు చేశారు అనుకుంటా. ఈక్వల్ అనుకుంటానండి కృష్ణ అందరితో, గారు, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో. కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు అయితే మా నాన్నతోని ఎప్పుడు శబరిమల వెళ్ళలేదండి. వీళ్ళంతా రామ్మోహన్ శబరిమల- ఇప్పుడు కూడా వెళ్తుంటారు ఆయన. నాన్న గురుస్వామి 18 yearsకి వెళ్ళి ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు వెళ్ళారు. నాన్నగారికి ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉంది అప్పట్లో చెప్పుకోవాలంటే. సో నాన్నగారు సినిమాలలో చేసేటప్పుడు కష్టాలు అనేది ఎవరికైనా కామనే, ఎవరైనా కష్టపడే వస్తాం. బట్ కష్టపడి వచ్చిన తర్వాత కూడా నాన్నగారు కూడా ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు అయితే ఉన్నాయా? అంటే వేరే వాళ్ళ వల్ల హర్ట్ అవటం కానీ, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ పర్సన్స్, బయట వాళ్ళ వల్ల కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళ వల్ల కావచ్చు. తప్పకుండా అండి, ఉంటాయి కదా సిచ్యువేషన్స్. బాధపడే సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నా కానీ బయటికి చెప్పేవాళ్ళు కాదనమాట. సో ఎప్పుడు అది ఇంకెవరో చేసిన తప్పు అయినా కూడా తన మీద వేసుకొని తాను సర్ది ఆ తప్పుని కవర్ చేయడమే కానీ ఇంకెవరో తప్పు చేశారని వాళ్ళ మీద ఏదో చెప్పడం కానీ ఎప్పుడూ లేదనమాట. బాధ కంటే ఎక్కువ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ హిమ్. ఆ ఏ సిచ్యువేషన్ ఎలా సమాధాన పరచాలి, హ్యాండిల్ చేయాలి. ఎప్పుడు ఇప్పుడు వర్కర్స్ స్ట్రైకే కానివ్వండి, లేకపోతే డ్రైవర్స్ యూనియన్ స్ట్రైకే కానివ్వండి, లేకపోతే ఏదైనా సమాధానం, దానికి సొల్యూషన్ ఏంటి? ఆర్టిస్ట్ కూడా చాలా ఇష్యూస్ Issues మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఫామ్ చేసింది అనమాట. ఓ నాన్నగారు స్టార్ట్ స్టార్ట్ చేశారు. చేశారు. అప్పుడు ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మీటింగ్స్ పిలిచి అక్కడ సాల్వ్ చేసేవాళ్ళు అనమాట. అప్పటి వరకు అసలు యాక్చువల్లీ there was no association or anything. అసోసియేషన్ ఏంటంటే చెన్నైలో సౌత్ ఇండియన్ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఉండింది. ఎవ్రీబడి హూ ఎవర్స్ వర్కింగ్ ఇన్ ఫిలిమ్స్, ప్రొడ్యూసర్సే కానీ ఆర్టిస్ట్లే కానీ ఎవ్రీబడి యూస్ టు బీ ఇన్ మెంబర్ ఆఫ్ దట్ అసోసియేషన్. ఆ చేంబర్లో మెంబర్గా ఉండేది. బట్ ఈ మెడ్రాస్లో కూడా ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండింది. హైదరాబాద్కి వచ్చాక వెన్ ద ఇండస్ట్రీ ఈజ్ షిఫ్టింగ్ హియర్, ప్రతి ఒక్క వర్కర్, ప్రతి ఒక్క మెంబర్ హూ ఎవర్స్ ఇన్వాల్వ్ విత్ ఫిలిమ్స్ ఒక రికగ్నిషన్, ఒక ఐడెంటిటీ ఉండాలి. ఫలానా మనిషి ఈ పని చేస్తున్నారు. ఆ ఐడెంటిటీ కోసం ప్రతి మనిషికి ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పి ఈ అసోసియేషన్స్ ఫామ్ అయితే దాంట్లో మెంబర్గా అంటే వాట్ ఆర్ యూ, ఇప్పుడు ఫలానా, ఇప్పుడు కెమెరామెన్ సౌత్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ ఉందండి, లైట్ మ్యానో లేకపోతే అసిస్టెంట్ కెమెరామెన్నో, ప్రతి ఒక్కరు, ఇప్పుడు మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఐడెంటిటీ అనేది ఫలానా జాబ్ చేస్తున్నాను, నేను ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను అని తెలుసుకోవటానికి అసోసియేషన్స్ ఫామ్ చేసిందే. ఇప్పుడు ఏంటంటే అందుకనే నేను అది నాన్నగారు పోయేటప్పటికి దే నేమ్డ్ హిమ్ ఆల్సో యాజ్ అ ట్రేడ్ యూనియనిస్ట్. ఓకే, ట్రేడ్ యూనియనిస్ట్ అంటే కొంచెం ఫార్మ్ ద యూనియన్స్. ఇప్పుడు వర్కర్స్, ఇప్పుడు మనం ఇప్పుడు వర్కర్స్ యూనియన్ అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వర్కర్స్ యూనియన్ ఫామ్ చేసి దాన్ని ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫామ్ చేసిందే అసలు నాన్నగారు ఐడియా అనమాట. ఇట్ వాస్ హిజ్ బ్రెయిన్ సో ఆ రోజుల్లోనే ఫెడరేషన్ ఫామ్ చేశారు అన్నారు కాబట్టి నాన్నకి ముందు చూపు ఎక్కువ అన్నారు, ఇంతకు ముందు మీరు అన్నారు. సో ఎప్పుడు రోజులను ముందు రోజు మైండ్లో పెట్టుకొని చిత్రపురి కాలనీ అని చెప్పి ఒకటి పెట్టారు. అది ఇప్పటికి చిత్రపురి కాలనీలో చాలామంది నివసించడం కూడా జరుగుతుంది. బట్ ఆయన మరి మైండ్లో ఏం పెట్టుకొని ఆ రోజు చిత్రపురి కాలనీ ఒకటి కావాలి, ఆర్టిస్టులు లేని వాళ్ళకి అక్కడ ఇల్లు కట్టించాలన్న ఒక అదే అండి దృఢ సంకల్పం తక్కువ మందికే ఉంటుంది, ఆయనకు వచ్చింది ఆ రోజు. బట్ ఆయన అంత మంచి పేరు పెట్టి అంత స్థలాన్ని కేటాయించి ఆయన స్థలం కూడా కొంత ఇచ్చి అంత మంచి పనికి పూనుకుంటే ఈరోజు ప్రతి వార్తలో కూడా చిత్రపురి కాలనీ పెద్ద మాఫియా జరిగిపోయింది, ఏదేదో జరిగిపోతుంది అక్కడ అని చెప్పేసి పెద్ద పెద్ద కథనాలు చూసాం. అసలు ఏంటి చిత్రపురి కాలనీ గొడవ ఏంటి? అసలు 10 మంది వాళ్ళ పైసలు మనం ఇచ్చిన దానాన్ని ఏదో దేనికో తాగుతందుకో తింటందుకో యూజ్ చేస్తున్నారేమో, వాళ్ళు అడిగిన రీజన్ కాకుండా కనీసం ఆ ఒక్కరు ఆ 10 మెంబర్స్లో ఒక్కడైనా కరెక్ట్గా వానికి హెల్ప్ అన్నప్పుడు మనం ఇచ్చాం కదా, ఆ ఒక్కనికైనా మనం హెల్ప్ చేసాం కదా అన్న ఐడియాతోని చేశారేమో తెలియదు. ఇప్పుడు కూడా అదే అనుకుంటాం. మన ఎలక్షన్స్ అయినప్పుడు కూడా వి థాట్ దట్ ఓన్లీ. ఇట్స్ ఓకే, మేబీ ద 30% or 40% who voted for us, they are the genuine people who are residing there. It's okay. అట్లీస్ట్ వాళ్ళకన్నా అందింది కదా. మీ ఒపీనియన్ ఏంటండి?
చిత్తపూర్ కాలనీ మీద అసలుకి. ఇప్పుడు 4 సైట్ అన్నాం కదండి. ఇప్పుడు ఉన్న టెక్నీషియన్స్ 24 ఫ్రేమ్స్కి సంబంధించిన టెక్నీషియన్స్కి అందరికీ ఉండడానికి ఇల్లు ఉంటే బాగుంటుందని చెప్పి ఈ అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళకి అందులో మెంబర్స్కి అందరికీ హౌసెస్ అలాట్ చేయడం జరిగింది అనమాట ఈ చిత్రపురి కాలనీలో. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఆ టైంలో నాన్న స్ట్రగుల్ టు గెట్ దట్ ల్యాండ్ 67 acres అందరికీ తెలిసిందే. చీఫ్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవడం, అంత పేపర్ వర్క్, ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ ఇంచ్ అండ్ ఎవ్రీ ఎఫర్ట్ సోల్లీ మా నాన్నగారు చేసింది ఎఫర్ట్ అనమాట. అంటే వాళ్ళకి ఇల్లు ఉండాలి అన్న ఒక ఆలోచనతో చేసింది అనమాట. ఓకే. సో అలా చేసిన చిత్రపురి ఇప్పుడు చాలామంది ఉన్నారండి, ఎంతోమంది ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారు. ఈ వివాదం అనేది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్ హౌసెస్ అంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. సో వేరియస్ అసోసియేషన్స్ ఆ కమిటీస్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి అంటే కొన్ని ఫండ్స్ అవసరం ఉండి కొన్ని బయట అమ్మారు ఏంటో ఇన్సైడ్ స్టోరీ పట్టించుకోలేదు. సో ఆ పరిస్థితుల్లో కొంచెం డీవియేషన్ జరిగి ఉంటాయి. సో దాన్ని కొంచెం బాగా ఎక్కువ హైలైట్ చేసి వివాదాలు జరుగుతున్నాయి, ఇవి నాన్నగారు సొంత ల్యాండ్ కూడా ఇచ్చారు అక్కడ. ఇచ్చారు. ఫస్ట్ యాక్చువల్లీ స్టార్టింగ్ చెయ్యడం నాన్న కొంచెం ల్యాండ్ ఉంది కాబట్టి ఇది ఉంటే సరిపోదు, ఒక చంక్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అందరికీ ఉండడానికి ఇల్లు ఉంటాయి కదా అని ఒకే దగ్గర ల్యాండ్ తీసుకోవాలని చెప్పి అక్వైర్ చేసిన ల్యాండ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఊరికే చూస్తే ఇప్పుడు మన చిత్రపురి కాలనీ అని ఉంది కదండి, మా ప్రాసెస్ ఆ నంబర్ ఆఫ్ ఇయర్స్ నాన్న తిరిగిన టైం, తర్వాత ఎనర్జీ, తర్వాత ఎంత డబ్బు ఖర్చు అయింది అనేది అది యూ కెనాట్ ఎస్టిమేట్. ఫస్ట్ చాలా స్పెండ్ చేశారు. అది ఎవరికి అసలు తెలియకూడదు, తెలియని అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఇవాళ ఎవరో కొత్తగా వీళ్ళంతా వచ్చి క్రెడిట్ తీసుకుంటే తీసుకోనేమండి, బికాస్ యాక్చువల్ ఎవరు చేశారు అన్నది ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్ ఉంది. బయట నేమే ఉంటుంది ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడే ఉంటది. అంటే గవర్నమెంట్ అలాట్ చేసిందండి, ఏదో ఒక నార్మల్ ప్రైస్ పెట్టించింది ల్యాండ్. అది మనం ఈ పర్టికులర్ టైం లోపల మనం తీసుకోకుంటే ద గవర్నమెంట్ విల్ టేక్ ద ల్యాండ్. ఓకే. సో ఆ ల్యాండ్ మనం తీసుకోవాలి, అక్వైర్ చేయాలి అని అంటే మనం ఇప్పుడు పైసలు కట్టాలి గవర్నమెంట్కి. అప్పుడు నాన్నగారు ఊరికి వెళ్ళి తన సొంత ల్యాండ్ అమ్మేసి వచ్చేటప్పుడు మా పెద్దనాన్న అన్నారు ఇంటికి, ఐ వాజ్ ప్రెగ్నెంట్ ద టైమ్ అండ్ హీ కేమ్ హోమ్ అండ్ సెడ్ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, అందరు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు వచ్చి ఊర్లో ల్యాండ్ పక్కన పాలోళ్ళు ఏమనుకుంటారు, ల్యాండ్ అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు, అసలు ఏంది ఇది అని అంటే వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు కనుక నేను ఇది చేయకుంటే మటుకు చాలా మంది లైఫ్ ఇస్ అట్ స్టేక్ విత్ మీ, నేను వెళ్ళిపోతున్నాను ఆయన ఏమన్నా అనుకోని అని వచ్చే ఈ రోజు కూడా మా పెద్దనాన్నగారు పొలాలు అమ్మేసి చిత్రపురికి కొన్నారు. అది చాలా మందికి తెలుసండి. సారథి గారు, భాస్కర్ రావు గారు వెళ్ళారు నాన్నతో. అందరికి తెలుసు. డైరెక్టర్ భాస్కర్ రావు గారు మీరు అన్నారుగా ఎంతో మందికి అందరూ వీళ్ళ పేరు వాళ్ళ పేరు వాళ్ళు ఇచ్చారు, లైఫ్ ఇచ్చారని చెప్పి. ఈ చిత్రపురి కథ కూడా యాక్చువల్లీ అందరికీ తెలుసు లోపల, కానీ స్టార్ హీరోలకు కూడా తెలుసు. స్టార్ హీరోలకు తెలవాల్సిన అవసరం లేదులేండి, ఎందుకంటే వాళ్ళ అంటే ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం అవసరం లేదు కదండి వాళ్ళకి. దే ఆర్ లివింగ్ అ పీస్ఫుల్ లైఫ్, మళ్ళీ వాళ్ళది ఎందుకు ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇప్పుడు ఉన్న వాళ్ళు నేను చెప్పేది, ఇప్పుడు చిత్రపురిలో ఇప్పుడు స్టార్ హీరోస్ వీళ్ళ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదండి, వాళ్ళని ఎందుకు అనాలి, కానీ వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నారు. నేను అనేది ఇప్పుడు చిత్రపురిలో ఇన్వాల్వ్ అయిపోయి చిత్రపురి కాలనీ మేము డెవలప్ చేస్తాము, మేము తప్పకుండా ఇచ్చేస్తాం అది చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఎవరే కానీ, అందులో ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరైనా బయటి ఫోర్సెస్ ఇంకెవరైనా ఉంటే కూడా అందరికీ తెలుసు ఇట్ వాజ్ అ సింగిల్ మ్యాన్స్ ఎఫర్ట్. ప్రభాకర్ రెడ్డి గారు, బట్ మీరు ఎప్పుడైనా ఇనిషియేట్ తీసుకొని గవర్నమెంట్ని కలవటం జరిగిందా? మీరు కలిసారా కేసీఆర్ గారిని, రాజశేఖర రెడ్డి గారిని, శ్రీనివాస్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశాను. ఓకే. లెట్స్ మీ టాక్ అండ్ హీ టెల్స్ మీ ఆల్సో ఇది అవుతుంది అయిపోతుందిలేండి అని అంటారు. సో దేర్ ఇస్ నథింగ్, ఐ మీన్ వాట్ కెన్ దే డూ? ఓకే. ఎక్కడెక్కడ వచ్చి ఏమేమి చేస్తారు చెప్పండి. నేను కూడా అనుకున్నాను ఒక హాస్పిటల్ కడితే మా కజిన్స్ అందరు ఉన్నారు, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇస్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ ఇన్ యూఎస్. If they can, I mean, like if they give a land, a piece of land, we can do a hospital without taking any money from these people. అని నేను అనుకున్నాను విల్ స్టార్ట్. మా సిస్టర్స్ కూడా చెప్పాను లెట్స్ స్టార్ట్ అని, ఎందుకంటే తన ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ డాక్టర్స్ అండి. డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఈజ్ ఆల్సో బ్రదర్ ఇన్ లా.
సో వాళ్ళు చేసే ఏషియన్ గ్యాస్ట్రో. యా, సో దే డూ అ లాట్ ఆఫ్ చారిటీ వర్క్. సో ఎవరైనా సరే, స్కూల్ అయినా హాస్పిటల్ అయినా, మనమే ఈవెన్ ఇఫ్ సమ్మన్ కమ్స్ వీ వుడ్ వాంట్ టు డూ సంథింగ్. సో చేద్దాం అని అనుకున్నాం, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ గోయింగ్ టు కమ్ టు. నాన్నగారు ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, కృష్ణమోహన్ గారు అని, అక్కడ ఉంటారు అన్నట్టు చిత్రపురి కాలనీలో. ఆయనను కూడా పాపం ముసలి ఆయన ఏం చేస్తాడు, నెగనియర్గా. ఎనీ 10 people ఆర్ డూయింగ్ సంథింగ్, ఒక్కరు మటుకు మనం ఏదో డీవియేషన్ చేసి మనం ఇది చేద్దాం అని అంటే. అమ్మా అంటే ఓపెన్ గా అడుగుతున్నాను, చిత్రపురి కోసం నాన్నగారు ఎంత ఆస్తి పోగొట్టుకున్నారు? అది పోగొట్టుకోవడం ఎట్లా అవుతుందండి? కాదు, పోగొట్టుకోవడం ఎలా అంటే అవుతుంది? గవర్నమెంట్ కి డబ్బు కట్టి ఏమో ఆడ ఉండుంటే అది కూడా భూదానం చేస్తున్నామో. మీరు అలా అనుకుంటారు? అలానే అనుకుంటాం. మా నాన్నగారి సంగతి మాకు తెలియదా అండి, అదే చేసి ఉంటారు. లేదులేండి, అంటే ఇట్స్ నాట్ పోగొట్టుకోవడం కాదు, అదే. ఇట్స్ అన్ అచీవ్మెంట్. పోగొట్టుకోవడం అంటే అంటే ఆ క్రెడిట్ రానివ్వట్లేదు కదా. అవసరం It's లేదు. okay నేను అండి. చెప్పాను కదా, ఇచ్చినప్పుడు దాని ఫలితం ఆశించని, ఫలితం ఆశించనక్కర్లేదు, అట్లీస్ట్ మనం క్రెడిట్ credit- కూడా అవసరం ఆయన లేదు. లేరు కాబట్టి మనం ఇచ్చే గౌరవం అనుకోవచ్చు దాన్ని. అట్లా అని కాదు, ఇండస్ట్రీ అన్నప్పుడు ఇట్స్ లైక్ అ ఫ్యాక్టరీ అండి. దాంట్లో ఇండస్ట్రీ అంటే ఎవరు వర్కర్స్ మేకప్ దన్ ఇండస్ట్రీ. వాళ్ళు పనిచేస్తే కదా ఒక సినిమా బయటికి వెళ్ళేది. సో ఇక్కడ ఇండస్ట్రీ స్థిరపడాలని ఎప్పుడైనా మీరు ఫ్యాక్టరీ చుట్టుముట్టు ఇళ్ళు ఉంటాయి కదా, దాంట్లో పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ రెసిడెన్సెస్ అంటే దగ్గరే ఉంటాయి కదా. అట్లా ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు వర్కర్స్ కి ఇంపార్టెంట్ గా ఇఫ్ దే కమ్ Yeah, ఒక మీరు అన్నది సెటిల్మెంట్ చాలా లాగా. బాగుంది. నేను ఐఎమ్ అగ్రీ విత్ యూ. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు మీకు బాగా తెలుసు, అంటే మిమ్మల్ని కాంట్రవర్సీ తీసుకెళ్లాలని ఎటువంటి ఉద్దేశం నాకు లేదు. లైక్ దాసరి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్ద అని చెప్తుంటారు, ప్రతి ఒక్కరు బాధలు ఆయనే తీరుస్తారు అని చెప్తుంటారు. చిత్రపురి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆయన పోయిన తర్వాత చిరంజీవి గారు అన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా చాలా వెల్ మేనర్, వెల్ ఎడ్యుకేటెడ్, చాలా తెలుసు ఆయనకి మంచి చెడు. ఎప్పుడన్నా అంటే మీరు 4 డాటర్స్గా వెళ్ళి ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని కలిసి 24 క్రాఫ్ట్స్ ఎవరైనా కానీ చిరంజీవి గారు చెప్పినా వింటారు, బాలకృష్ణ గారు చెప్పినా వింటారు, నాగార్జున గారు చెప్పినా వింటారు. అట్ ది సేమ్ టైం దాసరి గారు బతుకున్నప్పుడు ఆయన చెప్పినా వినేవాళ్ళు. అంటే మీరు వెళ్ళి ఎప్పుడైనా కలవటం జరిగిందా? ఎందుకు కలవాలి చెప్పండి, ఏం అవసరం ఉంది? మాకేం అన్యాయం జరగలేదు కదా. ఆ క్రెడిట్ అంటారా, ఆ క్రెడిట్ ఎప్పుడైనా వస్తుంది, ఉంటుంది. అసలు అది ఎవరు తీసుకోలేరండి. ఐ థింక్ ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంతమందికి మెయిల్ చేశారు కదా, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. సో అంతమంది హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా ఏదో లేదని మేము ఎందుకు బాధపడాల్సిన అవసరమే లేదు. అసలు ఎంతమంది మీరు నమ్మరు, కొన్ని వేల మంది పొద్దున్న లేస్తే నాన్నకి చేతులెత్తి దండం పెట్టుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. సో అవన్నీ మనం వెళ్ళి ఇప్పుడు చూడలేం కదా. ఇప్పుడు ఎంత చేసినా ఆ గ్రేట్నెస్ రాదు కదండి. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? లవ్ సాట్ ఇస్ గుడ్, బట్ గివెన్ అన్సాట్ ఇస్ బెటర్. వెళ్ళి అడుక్కునే అవసరం లేదు. ఆ ప్రేమ ఎలాగో వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా, అది చాలు. అంటే మీరంటే చేసింది నాన్నగారు ఎవడో క్రెడిట్ కొట్టేస్తున్నారు, కావాలని ఏదో చేసేస్తున్నారు అక్కడ అని క్రెడిట్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళంతట వాళ్ళు. ఏదో వాళ్ళు అంటే వన్స్ ఇన్ వన్ ఆఫ్ అ కైండ్ లో వాళ్ళదే కష్టం ఉంది అన్నట్టుగా చేస్తున్నారు. చేసుకోనివ్వండి, పర్వాలేదు. ఇంకా పెద్ద ఇన్స్టిట్యూషన్ అవుతుంది కదా చిత్రపురి. ఉట్టి చిత్రపురి చిత్రపురి పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినట్టు అనిపించిందా మీకు ఎప్పుడైనా కానీ? ఎప్పుడు చూసినా కానీ హైదరాబాద్ లో ఏదైనా మంచి బర్నింగ్ న్యూస్ ఉందంటే చిత్రపురిదే వస్తుంది ఎప్పుడు. అదే కదా, చిత్రపురిలో ఫ్లాట్లు అమ్మేస్తున్నారు, చిత్రపురిలో ఇంకొకటి అమ్మేస్తున్నాడు. అంటే ఇన్ని Good సంవత్సరాల bad, నుంచి ఇంతవరకు డెవలప్ చేసింది అంటే చేశారు, డెవలప్ చేయలేదని లేదు, డెవలప్ చేశారు. అంటేనే అది పెద్ద విషయం. అది ఇంతవరకు డెవలప్ చేశారంటే అది గ్రేటే. ఓకే, కాకపోతే ఏంటంటే ఆయన నాన్నగారు కష్టపడిన ఆశయాలకు కొంతమంది చెప్పారులేండి, ఏం తీసుకున్నారు రెడ్డి గారు, అంత గుట్టలు ఇచ్చిపోయారు, మాకు ఎంత కష్టపడుతున్నాము అని అన్నారు. సరే, డిడ్ యూ ఈవెన్ హ్యావ్ అ డ్రీమ్ ఆఫ్ దట్? నో అనా. డిడ్ యూ ఈవెన్ విష్ సంథింగ్ ఫర్ అదర్స్? నో నా. వై క్రిబ్? నేను అదే అంటాను. నాతో చాలా మంది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు, అమ్మ మీతో మాట్లాడలేమని వెళ్ళిపోతారు కూడా చాలా మంది. ఫిలిం నగర్ కూడా గుట్టలే కదా. ఆల్రెడీ తన మ్యారేజ్ అయిపోయింది, తను కూడా ఇల్లు అంటే అప్పుడు ఇక్కడ కట్టుకుందాం, అప్పుడు ఇంకా కొనలేదు. నాన్న మనం కూడా ఒక ల్యాండ్ తీసుకుందాం నాన్న అని నేనంటే ఏమన్నారంటే, మనం తీసుకుంటాం సరే, లిస్ట్లో ఎవరిదో పేరు వెళ్ళిపోతుందిగా,
మనకెందుకు అదే అంటే ఇంకెవరైనా డిప్రైవ్ Deprived. అవుతారు వాళ్ళకి నీకెందుకు నీకు లేదా మనకుంది కదా. అంటే ఇలాంటివి విన్నప్పుడు పెయిన్ అనిపిస్తుంది కదా, ఇచ్చిపోయారు కదా గుట్టలు, రెడ్డి గారు గుట్టలే ఇచ్చిపోయారు కదా అన్నప్పుడు పెయిన్ అనిపించదండి, ఆర్గ్యుమెంట్ చేస్తాను కానీ పెయిన్ అనేది అనిపించదు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు మనం ఏదో చేతిలో పట్టుకొని కింద పడేసామంటే అది పెయిన్ అనిపిస్తుంది, అయ్యో మన చేతి నుంచి జారిపోయిందని. ఇట్స్ ఆల్రెడీ దేర్. నువ్వు దాన్ని క్రిటిసైజ్ చెయ్యి, అది ఏం అవ్వదు, అది అలానే ఉండిపోయింది కదా. సో లెట్ ఇట్ బీ అనిపిస్తుంది. సరే మీరు చేసుకునేది చేసుకోండి అని అంటాను. కానీ చాలా మంది దర్ బీ అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ 1 or 2 విల్ డెఫినెట్లీ టాక్ నెగిటివ్ థింగ్స్ అండి. ఆ మిగతా వాళ్ళు అయితే మంచిగానే మాట్లాడుతున్నారు కదా, వదిలేయండి. నాకు ఇప్పటికి కూడా చాలా మంది అమ్మని అక్కడ చూసినప్పుడు, మా పాత 70s డ్రైవర్ అంట, అప్పారావు గారు కూతురు వచ్చి అమ్మ కాలు మొక్కి, అమ్మ మీరు గుర్తుపెట్టుకుంటా నేను అప్పారావు కూతురుని అని చెప్పి చాలు కదండి మాకు. ఓకే, అది ఎంతో మంది టెక్నీషియన్స్ ఎందుకంటే మా అమ్మ అదే అంటది, హ్యాపీగా ఉన్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళా వాళ్ళు రిటర్న్ వచ్చేదానికి ఆ డ్రైవర్ చేతిలో ఉంటారు. వాళ్ళు ఆయన గుర్తుపెట్టుకొని ఆయన వచ్చి హిస్ వైఫ్ అండ్ డాటర్ మన కాలు మొక్కుడు ఏంటి, నా పిల్లల లైఫ్ ఆయన చేతిలో పెట్టినప్పుడు అని అనింది. షీ డిడ్ంట్ సే ఓ వీ డిడ్ సంథింగ్, ఆ మాట రాలేదు. ఓ హీ వాజ్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కిడ్స్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనింది. సో దట్ వే మామ్ అండ్ డాడ్ ఆర్ ఈక్వల్లీ లైక్ యూనో. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి ఏదో చేద్దాం అని అనుకుంటారు, కానీ ఇంట్లో ఫుల్ స్టాప్ పెట్టారంటే ఫుల్ స్టాపే అది. దాంట్లో మై మదర్స్ బ్యాకింగ్ ఆల్సో వాజ్ దేర్. చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బట్ దెన్ మై డాడ్ యూస్ టు యూనో చాలా మంచిగా తెలివిగా మాట్లాడి, లేదులే నీకు ఇలా చేస్తానులే, నీకు ఎందుకులే ఒక్కసారి ఇది హెల్ప్ చేసేస్తాను మళ్ళీ చేయను అనేవాళ్ళు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ అవుతాయి. కానీ మళ్ళీ అది కంటిన్యూ అవుతానే ఉండేది అనమాట. ఎవరికో సపోర్ట్ చేసేది, కానీ ఎప్పుడైనా ఇంకెంత పిల్లల గురించి వాళ్ళ పిల్లలకి చెయ్యొచ్చు కదా అని తల్లిగా ఒక మాట ఏదన్నా అంటే కూడా ఈ ఒక్కసారి చేసేస్తాను మళ్ళీ ఇంకేదన్నా ఇప్పటి నుంచి చెయ్యనులే అనేవాళ్ళు. కానీ మళ్ళీ నెక్స్ట్ అది దానికి ఫుల్ స్టాప్ లేదండి. ఎప్పుడు మళ్ళీ ఇంకెవరో హెల్ప్ అని వస్తే మళ్ళీ వాళ్ళని హెల్ప్ చేయడం, అట్లా ఇట్ వాజ్ కంటిన్యూస్ ప్రాసెస్. చిత్రపూర్ చూసినప్పుడు నాన్నగారు కనపడుతున్నారు మీకు, చాలా అది క్రెడిట్ పక్కన పెట్టేసి. ఏంటంటే ఆయన ఆశయాలకి, ఆయన ఆశించిన దానికి, ఆయనకి ఏం విజన్ ఉండేదో దానికి ఫలానా ఇప్పుడున్న చిత్రపురికి గుర్తింపు స్థిరస్థాయిగా ఉండిపోతే అదే మాకు చాలా విల్ బి వెరీ హ్యాపీ. ఆ గుర్తింపు అనేది ఉండిపోవాలి, అది ఒక్కటే కోరుకునే. ఎట్టి పరిస్థితిలో అది అక్కడ స్టాచ్యూ పెట్టాల్సిందే. వీలుంటే ఇంకా ప్రామినెన్స్ ఉండాలి. అంటే నాన్నగారు అంత చేశారు కదా, అదేం పెద్ద ఖర్చు పనే కాదండి. ఇప్పుడు ఏదో చేశారు కదా మాకు ఇది ఇవ్వండి అని అడగడం కాదు, చేశారు కదా ఆ గుర్తింపు అలా ఉండనివ్వండి అని అడుగుతున్నాం అంతే. చిరస్థాయిగా అడగడం కాదు, అనుకుంటున్నాం రోజు మేము వి విల్ కీప్ అది గుర్తు చేసుకుంటాం. కానీ ఆ గుర్తింపు అనేది చిరస్థాయిగా మా తర్వాత కూడా ఉండిపోవాలి. ఓకే, ఆయన విగ్రహం అయితే పెట్టాలి, విగ్రహం పెట్టాలి. మేడం పెట్టిచ్చేస్తారు నాకు తెలిసి. అది కూడా చెప్పాం, కావాలంటే మేమే we'll finance the whole thing, but just show us a place. See, now that we've given it, we can't go and say ఇది మాకు కావాలని. ఇన్ఫ్యాక్ట్ నేను ఏమన్నానంటే, ఇప్పుడు వీఆర్ ఆల్ మ్యారీడ్ ఇంటూ డిఫరెంట్ ఫ్యామిలీస్ అండి. మీ నాన్న ఇంతమందికి ఇండ్లు కట్టించారంట, మీకు ఒక్కటి కూడా ఇవ్వలేదా అని అడిగినప్పుడు నేను పోయి అడిగాను, మాకు ఇండ్లు కావాలి అని అడిగిన స్టేజ్ కూడా ఉంది. వాళ్ళు ఇస్తానని కూడా అన్నారు, ఇయ్యనోను ఎవరు అనలేదు. కానీ ఇంతవరకు ఏ పేపరు ఇవ్వలేదు, అది వేరే కథ. సో వెన్ వి ఆస్క్ ఫర్ సంథింగ్, దెన్ మై మదర్ సెస్ అడిగేదాకనా, బికాజ్ మోహన్ బాబు గారు చాలా సపోర్టివ్ అండి మాకు, చాలా అంటే చాలా సపోర్టివ్ మాకు. సో ఆయన ఒక్క మాట చాలు మాకు. సో ఎనీ డే సమ్ జస్టిస్ విల్ బి డన్ అనిపిస్తుంది. అండ్ నో బడీ ఈజ్, ఎప్పుడు అంటారండి, వన్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్, దే మస్ట్ బి అ సిచ్యువేషన్ విత్ దెమ్ ఆర్ దే మస్ట్ బి అ కాజ్. ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆయనకి ఏదైనా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే సింపుల్ రీజన్, నాన్న పక్కింట్లో పిల్లలు, కాలేజ్ పిల్లలు ఊరికి అల్లరి చేసేది అన్నట్టు, రాత్రి 11 o'clock అప్పుడే నాన్నగారు మా పాప పడుకునే టైం, ఈ పిల్లలు ఎందుకు నాన్న ఊరికి అల్లరి చేస్తారు, ఒకసారి పోయి బెదిరిద్దాంపా అని అనేది. వాళ్ళు ఏదో అలసిపోయి ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు అలా మాట్లాడొద్దు అనేది. నాన్న పోయిన రోజు అండి, యూ వోంట్ బిలీవ్, ఆల్ ద 4 boys were there. ఎప్పుడు అనేది ఎవరితోని ఎలా మనకి ఉంటుందని తెలియదు. మీ హస్బెండ్స్? నో, ద బాయ్స్ హూ ఆర్ నేబర్స్ అన్నట్టు. అసలు ఎంత మంచిగా అంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయటం కానీ, అమ్మని చూసుకోవటం కానీ, పాపను ఎత్తుకోవటం కానీ, వాళ్ళు వచ్చి చూసుకున్నారు అన్నట్టు. అండ్ దే వర్ ఆల్ డాక్టర్స్ స్టడింగ్
మెడిసిన్. వాళ్ళు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేశారు. ఇన్ని రోజులు ఐ యూస్ టు కర్స్ దెమ్ అండ్ దే వర్ ద పీపుల్ హూ కేమ్ అండ్ దే కేమ్ ఈవెన్ ఆన్ ద 10th day అండ్ సెడ్, అమ్మ బాగుందా అసలు, హౌ షీ, సడన్గా అయింది కదా, వి కుంట్ హెల్ప్ హర్. అంత మంచిగా మాట్లాడారండి. దెన్ ఐ న్యూ ఇప్పుడు ఎవ్వరిని మనం ఏం అనొద్దు, బికాస్ వీ డోంట్ నో వాట్ సిచ్యువేషన్ దే ఆర్ ఇన్. ఓకే. దట్స్ జస్ట్ కీప్ క్వైట్ అనిపిస్తుంది. ఆ మినిట్ క్వైట్గా ఉంటే చాలు, అది అలా వెళ్ళిపోతుంది కదా అని. బట్ ఆ నాన్నగారు చేసిన దానికి ఇండస్ట్రీలో ఆయనకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు అంటే ఏం చెప్పగలరు మీరు? ఆయనకి రావాల్సిన గుర్తింపు ఆయన ఫ్యామిలీస్కి కానీ, ఆయన గుర్తు చేసుకోవడం కానీ, ఇలాంటి గుర్తింపు ఏమైనా ఉందా అసలుకి ఇండస్ట్రీలో? ఎక్కడన్నా ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ అని గుర్తు పెట్టుకున్నారా? చాలా మాకు ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కడికి పోయినా కూడా Importance, respect ఇప్పటికీ నాకు. ప్రతి డిన్నర్లో, ప్రతి పార్టీలో షీఈస్ ప్రభాకర్ రెడ్డిస్ డాటర్ అని మా మా మదర్‌ఇన్‌లా అనేది. నువ్వు మాత్రం ఎప్పటికీ మా ఫ్యామిలీలోకి వచ్చినా కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి డాటర్ అనే ఇంట్రడ్యూస్ అవుతుంది నీకు అని. ఓకే. అట్లాగే ఇప్పటికీ ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అట్లాగే ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో అది అచీవ్మెంట్ అనేది అదే అండి. అంటే హూ ఇస్ ప్రభాకర్ రెడ్డి, ఈజ్ సచ్ అ గ్రేట్ పర్సన్ దట్ ఈస్ డాటర్ ఈజ్ హియర్. నేను కాదు గ్రేట్, బికాస్ ప్రభాకర్ రెడ్డి ఈజ్ గ్రేట్ దట్ దే రికగ్నైజ్ మీ అనమాట. ఓకే. సో అది గుర్తింపు అంటే అట్లా ఉండాలి. అంటే ఒక ఎవరో కూతురు అంటే అనేది తీసి పారేయకుండా ప్రభాకర్ రెడ్డి డాటర్ అనగానే ఒక ఆటోమేటిక్లీ ఒక ఎఫెక్షన్, ఒక రెస్పెక్ట్ వస్తుంది చూడండి, అది అచీవ్మెంట్. గుర్తింపు అన్నారు కదా, అది నాన్నకి రావాల్సిన గుర్తింపు అందులో ఉంది. ఇట్స్ కన్ఫైన్డ్ ఇన్ దట్. ఎక్కడికి వెళ్ళినా అదైతే ఉంది. డెఫినెట్ సో అందుకే మీ మాటల్లో తెలుసుకుందామని అడిగాను నేను అది. లేకుంటే ఎందుకు వచ్చి అడుగుతారండి? మొన్న ఎలక్షన్స్ అప్పుడు సి కళ్యాణ్ గారు వచ్చి అడిగారు అన్నట్టు, అమ్మని నిలబెడతామమ్మా, అమ్మ మాతో ఉండాలి అని అంటే వీల్ ఫైట్ ఫర్ ద రైట్ఫుల్ థింగ్ అని వెళ్ళింది అమ్మ కూడా. సో దే వాజ్ నో బ్యాకింగ్ ఫర్ దాట్. వీ డోంట్ హ్యావ్ అ రీజన్ టు గో దేర్ ఆల్సో. ఓకే. బట్ యా, సంథింగ్ గుడ్ ఇస్ హ్యాపెనింగ్, వై నాట్ అని సపోర్ట్ చేశాం. బట్ దెన్ ఇట్స్ ఓకే, థింగ్స్ హ్యాపెన్ కదా. గుర్తింపు అని అంటే మీరు ఇంకేం అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఏదైనా కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న స్టార్స్ కావచ్చు, లైక్ మెగాస్టార్ గారు, బాలకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు మా ప్రభాకర్ రెడ్డి గారితో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఉండాల్సిన గుర్తింపు వాళ్ళకే ఉంటుందండి. ఇప్పుడు మెగాస్టార్కి ఉన్న గుర్తింపు నాన్నకు రావాలంటే ఎలా వీలవుతుంది? అలా కాదు కదా. ఆయన హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ థింగ్, సో హీ గాట్ దట్. నాన్న ఎలాంటి క్యారెక్టర్ ఇప్పుడు అంటే బాగా ఇచ్చే మనిషి, ధారాళంగా ఇచ్చే మనిషి కాబట్టి అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. సో ఆయనకు ఆ గుర్తింపు. సో ఎవరిది వాళ్ళకి గుర్తింపు అనేది ఇట్స్ ఇండివిజువలిస్ట్. చిరంజీవి గారి వైఫ్ ఎవరికి ఫ్రెండ్? మీకు అన్న మేడం? మీలో ఎవరికి ఫ్రెండ్ అన్నారు? మాకు బాగా మీకు ఫ్రెండ్ కలుస్తుంటాం అప్పుడప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు. అల్లు రామలింగ గారి ఫ్యామిలీ చాలా క్లోజ్. నాన్నగారు కదా. మ్యారేజ్ అవ్వక నుంచే ఫ్రెండ్స్ మీరు? ఫ్రెండ్స్ అంటే అంత పరిచయం ఉన్న ఫ్రెండ్స్ కాదు, ఫార్మల్ ఫ్రెండ్స్ అనమాట. అడ్వైస్ అడిగేదండి అల్లు రామలింగయ్య గారు చాలా క్లోజ్ నాన్నగారికి. ఏ చిన్న ఫంక్షన్ అయినా ఫస్ట్ వచ్చి నిలబడి. అమ్మకు కూడా చాలా క్లోజ్. అరవింద్ గారు, మీరంతా ఒక గ్రోన్ అప్, మీ స్టేజ్ అంతా. యా, మేము ఈ సెకండ్ జనరేషన్ కి కొంచెం క్లోజ్ అన్నమాట. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీతో ర్యాప్ అలానే ఉందా? అండ్ ఇప్పుడు అందరు అట్లాగే ఉంది కదండి, ఏదో హాయ్ బాయ్ అని అట్లాగే ఉంటది. ఎవరు కలిసినా కూడా ఆ రోజులే వేరమ్మా అని అంటారు. డెఫినెట్ గా అందరు అదే అంటారు. మెడ్రాస్ లో ఉన్నట్లు మన లైఫ్ ఇప్పుడు ఎంత తేడా ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ అందరం మ్యారేజెస్ అయిపోయి వేరే వేరే లైఫ్ స్టైల్స్కి అలవాటు పడిపోయాం కదా. సో అందరికి వేరే లైఫ్ ఉంది కాబట్టి కొంచెం డిస్టెన్సెస్ ఎక్కువే ఇప్పుడు. చాలా కొంచెం కాదు, ఇంకా అదే అంటున్నాను. మీరు అంటే హాయ్ బాయ్ కలిసినప్పుడు అంటే ఆప్యాయతలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి కాసేపు నిలబడి మాట్లాడి. ప్రభాకర్ రెడ్డి గారు అల్లుళ్ళు కూడా సూపర్ స్టార్, మెగాస్టార్లను మించుంటారంట, మంచి అందగాళ్ళని విన్నాను. చాలా మంచి భర్తలు దొరికారంట, మంచి అల్లుళ్ళు దొరికారంట. అది డెఫినెట్ గా. అంటే మా నాన్నగారు తర్వాత అండి, మా పెద్దబాబు గారు అంటే ఎప్పుడు అంటే ఆయన ఫార్మింగ్ అది ఇది అని కొంచెం బిజీ. మా అక్కగారు హస్బెండ్ ఏం చేస్తారండి? రియల్ ఎస్టేట్. హీఈస్ టేకెన్ ఓవర్ మై డాడ్స్ రోల్. హీ యూస్ టేక్ కేర్ ఆఫ్ అస్. మా హెల్త్ విషయంలో కానీ, మా పర్సనల్ విషయంలో కానీ ప్రతిసారి ఫోన్ చేసి అడగటం, మా పిల్లల విషయంలో కానీ హీ స్టూడ్ అప్ లైక్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ అస్. నాన్న తర్వాత పెద్ద మా బావ. గైడ్ లా. ఏం పేరండి?
కృష్ణ కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు. ఓకే. కానీ ఆయన రాముడు అంత వారు. పేరు అంత మట్టికే కృష్ణ. పర్టికులర్ గా చెప్తున్నారేంటి రాముడు అంత వాడు అని? అదే ఏదో ఉంది. ఫెంటాస్టిక్ పర్సన్ అండి. ఓకే. అదే అది మీరు అన్నారు కదా మెగాస్టార్లు సూపర్ స్టార్లు అని. అదే అంతకు మించి ఉంటారంట కదా అన్నాను. నేను చెప్తాను అంటే ఒకటి. యా అది మీరు దేనికి వాళ్ళకి వాళ్ళ టాలెంట్ కి వాళ్ళ వాళ్ళు చేసిన లైఫ్ లో చేసిన దానికి ఆ టైటిల్స్. మా హస్బెండ్ లైఫ్ లో ఉన్న రియల్ లైఫ్ లో చేస్తారు. రియల్ లైఫ్ లో హీఈస్ అ వెరీ జెన్యున్లీ వెరీ నైస్ పర్సన్ ఐ షుడ్ సే. మీ హస్బెండ్ అండి? He is into business ఓకే. and real estate also. Hmm. We have lands over near the city. So yeah, నాన్నకు చాలా క్లోజ్గా ఉండేదండి తను, ఎందుకంటే హీఈస్ ఆల్సో ఇన్ ద ఇండస్ట్రీ అన్నట్టు. ఓకే. సో హీ యూస్ టు ఫైనాన్స్ మూవీస్ అండ్ ఆల్ దట్. హీ వాజ్ అ లిటిల్ క్లోజ్ టు మై డాడ్. మీ హస్బెండ్ అండి? హీఈస్ సివిల్ కాంట్రాక్టర్ అండి. ఓకే. అండ్ హీస్ ఎడ్ల సుధాకర్ రెడ్డి అని. ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు అని హీస్ పొలిటికలీ ఇన్వాల్వ్డ్ ఆల్సో. టిఆర్ఎస్ పార్టీకి ఈజ్ రిప్రజెంటేటివ్. ఓకే. సో కాబోయే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మొన్ననే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఓకే ఈజ్ ఎమ్మెల్యే ఇంకో ఉన్నారు కానీ బట్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పార్టీ. ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ద అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ. ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ కాజెస్ అండ్. సో అందరూ కూడా మంచిగా సెటిల్ అయిపోయి ఉన్నారు. కంటెంట్ ఇన్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. అదే మీరు అన్నారు కదా ఏంటి గుర్తింపు ఏంటి ఆయనకి లభించింది ఏంటి అంటే అది మాటల్లో చెప్పలేంది, మెజర్ చేయలేందండి. అంటే హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ దట్ యు కెనాట్ బై విత్. మనిషి సంతోషాన్ని ఎంత పెట్టినా కొనలేం కదా, ఎంత డబ్బు ఉన్నా కూడా. చాలా మంది అడిగేవాళ్ళండి, మీకు కొడుకులు లేరు, మీరు ఫీల్ అయ్యారా అని ఎప్పుడన్నా అడిగితే, మీరున్నారు my కదా. daughters are 4 pillars of strength, so don't even worry about it. ఓకే. So that was one thing that put us also in that, ఆ strength మనకు కూడా కావాలి. బీయింగ్ అ ఉమెన్, అసలు మాకు రోడ్ క్రాస్ చేసి కనీసం ఒక పెన్సిల్ కూడా కొనలేమండి. మాకు అలా ఉండేది, నానీస్ ఉండేది చూసుకుంటేందుకు. సో వీ నెవర్ న్యూ ఇట్లా పోయి అంటే వెన్ వీ కేమ్ టు హైదరాబాద్ పెంపకం మా లైఫ్ అంతా డిఫరెంట్. బట్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఆల్సో లైఫ్ బికేమ్ వెరీ డిఫరెంట్. ఆటోమేటిక్ గా నేర్చేసుకున్నాం రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ. అంటే నాన్న సినిమాల్లో కూడా మీరు చూస్తే ఏదో ఒక విషయం తప్పకుండా చెప్పేవాళ్ళు అనమాట. గృహప్రవేశంలో కూడా చూస్తే అట్లా డైలాగ్ ఎప్పుడు మర్చిపోలేము అనమాట. ఆడది ఎప్పుడు మెట్టినింటి గౌరవాలు, పుట్టినింటి మర్యాదలు మెట్టినింట్లో చెప్పుకోవాలి, ఆడది ఎప్పుడు అట్లాగే చెప్పుకుంటది అని చెప్తుంది అనమాట. అది అట్లాంటివన్నీ దే ఆర్ లైక్ మారల్స్ ఇన్ లైఫ్ అనమాట. అందులో నాన్న ఎక్కువ ఎప్పుడు మాట్లాడేప్పుడు ఒక సైలెన్స్ ఉండేది అనమాట. యాక్చువల్లీ ఒక 4 lines నాన్నకి రాశాను, చెప్పొచ్చా అవి? చెప్పండి ప్లీజ్. ఫాదర్ అని అన్నాను. ఫాదర్, there was always a silence in between your words and I understood that silence. Now you are gone and left the silence behind. I can still hear you speak to me. సూపర్. అంటే నాన్న మాటలు ఎప్పుడు మాటల మధ్య నిశ్శబ్దం ఉండేదండి. అంటే ఆయన ఏదైతే చెప్పలేకపోయారో దాన్ని ఒక పాజ్ లాగా తీసుకునేవాళ్ళు. ఆ పాజ్ లో ఏముందని అర్థం చేసుకునే మెసేజ్ అది అర్థమైపోయేది అనమాట. ఏం చెప్పడం లేదు, ఇది ఎందుకు చెప్తున్నారు, నాన్న మొదలు పెట్టారు, చెప్పకూడదు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు, అది అర్థమైంది అనమాట. ఓకే. సో నాన్న వెళ్ళిపోయాక ఒక నిశ్శబ్దం లాగా ఉంది కానీ ఆయన చెప్పే మాటలు ఇంకా మాకు వినపడతానే. నాన్న అంటే మీ కళ్ళల్లో వాటర్ చూడండి ఎలా వచ్చేసాయి. అంతే ఎక్కువ చాలా అసలు. I think there's still no the guiding force. we've seen guiding ups and force downs in and there's life. no God. నాన్న పోయిన తర్వాత కూడా No. When Before, he was నాన్న there ఉన్నప్పుడు. only ups and downs చూసామండి. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయింది అని ఎవరన్నా అంటే మాకు అప్పుడు తెలియదు, అంటే మనీ గురించి మాకు అస్సలు తెలియదు. సో వెన్ దే సెడ్ ద మూవీ ఫ్లాప్ అయిపోయింది, ఇంకా నాన్నగారు కష్టం, అసలు బాయ్స్ వీళ్ళందరూ యూనిట్ వాళ్ళు మాట్లాడతారు కదా, నాన్న అంత పోయిందంట కదా అని అంటే, నౌ ఇస్ ద టైమ్ దట్ విల్ గో అప్. పైన ఉంటే భయపడాలి కానీ పడతామని, కింద ఉంటే ఎప్పుడు వీ కెన్ టేక్ ఆఫ్, డోంట్ వరీ అని అనేది ఆ స్పిరిట్తోనే మేము ఉంటామండి ఎప్పుడు. సో దేర్ ఇస్ నథింగ్ దట్స్ గోయింగ్ టు స్టాప్ యూ. సో ఈవెన్ ఫర్ పబ్లిసిటీ, గుడ్ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ, వెన్ యూర్ టాక్డ్ అబౌట్, దట్ మీన్స్ యూఆర్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. గాసిప్ ఇస్ ఇంపార్టెంట్ అని అనేది వాళ్ళు మాట్లాడుతూ తను వెళ్ళేది అన్నట్టు ఫర్ మూవీ టాక్స్ అండ్ ఆల్ దట్ థింగ్. థియేటర్స్కి వెళ్ళి రిపోర్ట్స్ ఇస్తుండేది అన్నట్టు.
ఎలా ఉంది సినిమా అది ఇదని తను మేము చాలా అప్పుడు చాలా అప్పట్లో active గా నాన్న ఉండేది. మార్నింగ్ ఫ్లైట్ లో పంపించేవాళ్ళు సినిమా టాక్ ఎలా ఉంది కనుక్కొని రమ్మని చెప్పి. ఓకే. మూవీ రిలీజెస్ అప్పుడు మార్నింగ్ ఫ్లైట్ లో పంపిస్తే అంత థియేటర్స్కి వెళ్ళి నేను చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి నాన్నకి ఆ రోజులో ఫోన్స్ లేవు ఉండవు కదా, కదా. ఫోన్ చేయాలంటే ఏదన్నా మళ్ళీ ఎక్కడికైనా చేరి ట్రంక్ కాల్ చేసి చెప్పాల్సిందే. అలా మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి థియేటర్స్ 3-4 షోస్ థియేటర్స్ చూసుకొని మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి నాన్నకి పర్సనల్గా చెప్పేది దాన్ని అనమాట. మిగతా వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ నుంచి వింటే వెరీ కరెక్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుందని అంత ఎందుకంటే డీటెయిల్గా. గృహప్రవేశం సినిమా రిమెంబర్ మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం నడుస్తుందిలే అది చాలా నెగిటివ్ రోల్ చేస్తున్నారు, ఓకే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్ అని అంటే కొంచెము మూవీ రిలీజ్ ముందు కొంచెం బెంగ పెట్టుకున్నారు నాన్నగారు. ఇంత చేశాం కదా మరి స్టోరీ అండ్ ఇట్స్ సంథింగ్ న్యూ, విల్ ద ఆడియన్స్ యాక్సెప్ట్ అని అంటే ఇంటికి వచ్చి పాడుకునే ముందు ఇది రన్ అవుతుందారా అని చూద్దాం నాన్న ఎవరికి నచ్చింది నచ్చుతుందిలే నువ్వు పడుకో అని అన్నాం. తెల్లారి టాక్ వాజ్ ఫస్ట్ మార్నింగ్ షోకి మనకు తెలియదు, మ్యాట్నీ షో ద ఉమెన్ దట్ కమ్ బ్రహ్మాండమైన హిట్ అని అంటే మంచిగా ఏం రియాక్షన్ లేదు, మంచిగా పడుకున్నారు. మళ్ళీ సాయంత్రం లేచి డిన్నర్కి వెళ్దాంపా. ఇది మా నాన్నగారిది డిన్నర్ అంటే బుహారీస్, we used to go for Buharis అన్నట్టు, మెరీనా బీచ్. And there are certain things that, they are memory for us. Even till today, when we go to Chennai, we all go there. Chola ఫస్ట్ hotel. 5-star Five-star hotel. ఓకే. Chola. అదే అంటున్నాను కదా, మాకు మా లైఫ్, మా ఫ్యామిలీ, మా ద బాండింగ్ Lifestyle అంతా కూడా- అదంతా ఇట్ వాజ్ సో డిఫరెంట్, ఇట్ వాజ్ వెరీ జెన్యున్, ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో అందుకని అది ఎప్పటికి ఉండిపోద్ది. అంటే అప్పట్లో ఒకటి మనసులో ఉంటే అది ఎప్పటికి ఉండిపోద్ది అంటారు కదా. సో ఇట్స్ వెరీ స్ట్రాంగ్. నిజంగా ప్రభాకర్ రెడ్డి గారు 4 pillars లో ఒక పిల్లర్ మిస్ అయ్యారు, కానీ ఈరోజు ఊర్లో ఉంది, తను కూడా ఉండుంటే. She is also a very strong pillar. వెరీ అవునా? స్ట్రాంగ్, Very strong willed willed person. Okay. My elder sisters are very much more stronger than all Strong of and us. very straightforward. Very ఏదైనా ఉంటే మొహం మీద No చెప్పేస్తున్నారు. nonsense No person. nonsense person, yeah. కూతురికి ఎప్పుడైనా పెద్ద కూతురు అంటే ఇష్టం, ఆ తండ్రికి. అవును, కానీ నాకు మాత్రం Yeah, all of us think that. నేనేమో మా అమ్మతో కూడా అంటా, మా అమ్మ ఎప్పుడు మా అత్తలు ఏమన్నా అంటే మా నాన్న గురించి కానీ మా నాన్న గురించి మామూలుగా అనరు, మా చిన్నాన్న పెద్ద ఏదో ఒకటి అంటారు అన్నట్టు. మా అమ్ముడిని మీ నాన్న ఏదన్నా అంటే ఇలా అని చూస్తాను అన్నట్టు. నాన్న గురించి మా అమ్మ కూడా ఏదన్నా చెప్తే ఆర్గ్యుమెంటే ఆ రోజు, ఐ డోంట్ గివ్ అప్ అన్నట్టు. సో 4 pillars ఇప్పుడు కూడా నాన్న చెప్పిన విధంగా స్ట్రాంగ్గానే ఉన్నారు. యూజువల్గా చూడాలంటే మనం పాత రోజుల్లో ఆర్టిస్టులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కామన్గా ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల కొంత డిస్టర్బ్ అయ్యి అంతా కూడా ఇలా పక్కకి వెళ్ళిపోతారు. బట్ నాన్న చెప్పిన 4 pillars అలానే We were very innocent, Andy. We were very, very innocent. We didn't know what is what actually in the beginning. ఏంటి లోకం అంటే ఏంటంటే ఏందో. తెలియకుండా పెంచారు. హైదరాబాద్కి వచ్చినాక అన్నారు, అరే 1 year హైదరాబాద్లో మిమ్మల్ని ఇక్కడ కనుక పెంచి ఉంటే లోకం తెలిసిపోయేది. లోకం తెలిసిపోతుంది. అసలు మాకు కాలేజీలో ఉంటే కూడా ఇట్ సీమ్స్ యువర్ రెడ్డి, యూ డోంట్ నో అని అంటే ఐ డోంట్ నో అంటే ప్రభాకర్ రెడ్డి అని ఉంది కానీ అదొక సర్ నేమ్ అని చెప్పి అదొక కాస్ట్ అని మాకు తెలీదు. ఓకే. సో అట్లా మేము హైదరాబాద్ వచ్చిన దాకా మేము ఇది సెగ్రిగేషన్స్, ఈ కాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయని కూడా మాకు తెలియదు. సూపర్. So, అందరికి very కూడా arranged marriage, normal. నాన్న చేసిన అందరికీ marriages. Very Yeah, of normal course. upbringing, but What do very you expect protective. when he knows to do things right? What do you expect the daughters to think? ఓకే. He will select the right person అని అనుకుంటాం, and we'll put them right అని ఆ తర్వాత మాకు తెలిసింది. Right అనా? అంతేగా. కానీ మీ ఇంట్లో మీదే పై చేయి కదండి. అయ్యో, మై హస్బెండ్ ఇస్ వెరీ డామినేటింగ్ లేడీ. అంటే అందుకే అంతే గుర్తుంటది. ఎవరైనా చూడండి, ఇంట్లో క్వైట్ ఉన్న వాళ్ళే బయట మాట్లాడతారు. అదే సో ఇక్కడ సైలెంట్ గా ఉన్నారంటే ఆ? ఇక్కడ సైలెంట్ గా ఓ ఉన్నారంటే ఈమెనే. నాకు అవసరమే అవసరం లేదు. లేదు. డామినేటింగ్ అంటే మీరే అదే చెప్తున్నారు. నేను డామినేటింగ్ గా ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ ఐ గెట్ ఏదన్నా కూడా నో అనే అది కూడా నేను ఐ ఆల్వేస్ థింక్ ఇట్స్ మై ఫాదర్స్ బ్లెస్సింగ్స్. సూపర్. బ్లెస్సింగ్స్ మట్టుకండి ఎక్కడికి పోవు. అదే జనరేషన్స్ టుగెదర్ ఐ థింక్ వీ విల్ బి బ్లెస్డ్ విత్ ద గుడ్ థింగ్స్ ఈస్ డన్. సో కాబోయే ఎమ్మెల్యే గారి వైఫ్ ఇక్కడ. అయినప్పుడు ఇంకో interview ఇస్తారు. ఇంటర్వ్యూ యా. సో నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మిమ్మల్ని కలుసుకోవటం, మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయటం.
నాన్నగారి గురించి ఎన్నో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అలాంటి ప్రేక్షకులు ఇంకా ఉన్నారు తెలుసా. డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు ఇప్పుడు అంటున్నాం, కానీ అప్పుడులోనే డై హార్డ్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అవును, నేను యాక్చువల్లీ లాస్ట్ 2 షోస్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఇట్స్ సో ఓవర్వెల్మింగ్ అండి. జస్ట్ యూ కెన్ ఎంత సీ ద affection ఉంది కామెంట్స్ అసలు. చూడండి. చాలా అసలు వెరీ నైస్, ఎంత జెన్యున్ గా ఉంది అనిపిస్తుంది Accept. యాక్చువల్లీ. ఇంతమంది ప్రేమిస్తున్నారు అని అంటేనే ఆ అచీవ్మెంట్ ఇంత గ్రేట్ అన్న ఇప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీలింగ్. అది నాన్నగారు పోయిన 25 ఇయర్స్ years అవుతుంది నెక్స్ట్ ఇయర్. స్టిల్. నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు మీట్ యూ మా. నిజంగా చాలా 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 కృతజ్ఞతలు మీకు. పిలవగానే ఎక్కడ కూడా ఏముందిలే నేను చెయ్యాలా అన్న ఫీలింగ్ ఎక్కడా లేదు. టక్కన ఇద్దరు చెల్లెళ్ళు కూడా అలా కార్లో BMWలు అలా దిగేసి అంటే చెప్పాల్సిన విషయం కూడా అంత గొప్పది కదండి, అవును. ఎందుకు వెనక్కి పోవాలా. సచ్ అ గ్రేట్ ఆనర్, అంటే నాన్నగారి గురించి మాట్లాడడం అంటే ఒక మంచి ఆపర్చునిటీ కదా. మంచి అండ్ మీకు చాలా థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్స్ Thanks చెప్పాలి. to ఇప్పటి నుంచి మా Suman సుమన్ టీవీ ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యామిలీతో ట్రావెల్ అవుతూనే ఉంటుంది. సో ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో ఏ శుభకార్యమైనా, మా ఫ్యామిలీలో ఏ శుభకార్యమైనా మీకు ఇన్విటేషన్ వస్తుంది, మాకు ఇన్విటేషన్ రావాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.